పలుకుదాం. వీరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పిరమిడ్ సొసైటీలో ఉన్నవారికి, ఫిలిం లైన్లో ఉండే వాళ్ళకి కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అటువంటిప్పుడు వీళ్ళతో తెలుసుకోవాల్సింది ఏముందంటే ఏముండదు. ఇంకా ఒకసారి అవునా గట్టి క్లాస్. ఒక వ్యక్తి తను అనుభవించింది, తను చూసింది, తను విన్నది ఏ విధంగా అయితే మనకు అర్థమయ్యేట చెప్తారో నిజంగా వాళ్ళు జ్ఞానవంతులు. అలాంటి జ్ఞానవంతుల్ని మనం ఈరోజు మన ఎదురుగా చూస్తున్నాము. వారి ద్వారానే ఈ వశిష్ఠ గౌతమి ధ్యాన శక్తిక్షేత్రం యొక్క విశిష్టత, నిజంగా మనకి ఇలాంటి భాగ్యం కల్పించిన పత్రి గారి యొక్క అడుగుజాడలు వారితో పాటు మనం వేయడం నిజంగా మరి యొక్క విశిష్టత. ఈరోజు అన్నీ మన వీరి ద్వారా తెలుసుకుందాము. ఒకసారి మరొకసారి రామలక్ష్మణ్ గారికి కరచాల ధ్వనులతో ఆహ్వానించుకుందాం. దయచేసి ఈ వశిష్ఠ గౌతమి ప్రాంగణంలో ఉండే ధ్యాన మిత్రులందరికీ మరొకసారి విన్నపం, మీరు ఇక్కడ రానట్లయితే ఎక్కడి నుండి మీ సౌండ్ వినబడుతుంది, కానీ వారి హావభావాలతో వింటూ ఉంటేనే ఆ ఆనందం వేరే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాల్సిందిగా మరీ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రామలక్ష్మణ్ గారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. పరమాత్మ స్వరూపులు సాక్షి భగవంతుడి బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రేక్షక దేవుడు కాకుండా పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఈరోజు ఇక్కడ జరుగుతున్న అద్భుతాన్ని 2 మాటలు మీతో చెప్పాలనిపిస్తుంది. రాత్రి మేము సాయంకాలం 6 గంటలకు వచ్చాము. చీకట్లో మాకు ఈ ప్రాంగణం వలన పెద్దగా ఆకర్షణగా అనిపించలేదు. ఏదో ఎనర్జీ ఉందని ఫీల్ వచ్చాము. తెల్లారుజామున 5 గంటలకు వచ్చి హాఫ్ టౌజర్ వేసుకొని మొత్తం ఈ పొలాలు, గోదావరి, ఆ నది మొత్తం ఒక 3 గంటలు మొత్తం ఈ ప్రాంగణం అంతా మేము కాలుతోటి దర్శించుకుని మీ ధ్యానం చేస్తుండగా మేము వాకింగ్ చేస్తూ ఈ పిరమిడ్ పైకి వెళ్ళటం జరిగింది. నిజంగా మనస్ఫూర్తిగా ఇప్పుడే గురుగారి దగ్గర మేము చెప్పాము, మనకి ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఇదొక గొప్ప తాజ్మహల్ అవ్వబోతుంది. ఆత్మ తాజ్మహల్, విశ్వ తాజ్మహల్. ఇలా మెరికల్ మనం తొందరలో చూడబోతున్నాం. ఎందుకనంటే ఇది ఎందుకు ఇంత కొంచెం స్లోగా ఇది మూమెంట్ అవుతుందంటే, ఇంత అద్భుతం, ఏ అద్భుతం జరిగే ప్రతి విషయం కూడా కొంచెం లేటుగానే ఉంటుంది. పిల్లర్ బేస్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి కదా. ఇది మనం ఒక స్టేజ్ వేసేసి సాయంకాలం తీసేది కాదు. ఇది ప్రపంచం మొత్తం ఫారెన్ ఇతర దేశాలలో కూడా అక్కడికి వెళ్ళి అసలు గోదావరి వశిష్ఠ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు ధ్యానం చేసుకుందాన్ని ఫారినర్స్ కూడా దీన్ని అనుకునే విధంగా ఇది తీర్చిదిద్దడానికి మాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఊహ, ఆ డిజైన్ అంతా మా కళల్లో అలా కనిపిస్తుంది. ఒక్క మాలి ఆ స్టేజ్ పైకి వెళ్ళి కింగ్ ఛాంబర్లోకి వెళ్ళి ఆ గోదావరి అలా జలజలయాలాడుతూ పాడుతున్న గోదావరిని చూస్తూ ధ్యానం చేస్తుంటే ఉంటుంది అద్భుతం. పరమాత్మ స్వరూపులారా, ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు. ఎన్నో జన్మల పుణ్యబలం అయితే ఈ ఉగాది ఈ సందర్భం ఇక్కడ ఉండటానికి మీరంత అదృష్టంగా భావించాలి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు యాక్చువల్గా మిమ్మల్ని మీకు థ్యాంక్స్ చెప్పుకోండి. ఇంకా ఈ రాజమండ్రి వాస్తవులందరూ ఈ లోకల్ వాళ్ళు ఇంకా ఎంతో అదృష్టవంతులు, చాలా అదృష్టవంతం. అంటే మీ ఇంటికి మేము వచ్చాం, మీ ఇంటికి మేము వస్తున్నాం. మీ ఇంటికి ఇంటికి ఇక్కడ కాదు, ప్రపంచం అంతా వస్తుంది ఒక రోజు. పైకి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేసి పెట్టాము. మేము రాజమండ్రి ఏ షూటింగ్కి వచ్చినా 5 స్టార్ హోటల్ మాకు ఇచ్చినా కానీ మేము ఉండేది ఇక్కడే డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎదురేమో వాటరు, వెనక పక్క పొలాలు, పంట పొలాలు, అసలు మధ్యలో ధ్యాన మందిరం. అంటే మనిషి కోపతాపాలు, వ్యసనాలు, ఈర్ష్య దేశాలు అన్ని ఉండా మనిషి 1 రోజు 2 రోజులు ఇక్కడ ప్రాంగణంలో ఉంటే గోదావరిలో వదిలేసి వెళ్ళిపోతాడు మనిషి.
అంటే జలయేర్లు గోదావరిలో అలా ముంచి దిగాడు అనుకోండి, లేచి అలా లెగిస్తే ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోయి ఒక మంచి మనిషిగా, ఒక మంచి ముత్తిలాగా తయారై అవడానికి ఛాన్స్ ఉంది. మేము డిసైడ్ చేసి ఇందాక పోలే గారితో చెప్పాం, ఏ హీరో హీరోయిన్ వచ్చినా కానీ ఫస్ట్ ఇక్కడ తీసుకొస్తాం మేము రాజమండ్రి మేము షూటింగ్కి వస్తే అనేది మనస్ఫూర్తికి మేము దీన్ని ఈ సంస్థ నడుపుతున్న ట్రస్ట్ సభ్యులు వాళ్ళందరూ మనస్ఫూర్తిగా భాస్కర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారికి, ఎంతోమంది దీని వెనక పేర్లు మాకు తెలియలేదు, మనస్ఫూర్తిగా తల వంచి నమస్కారం పెడతాం. అందరూ తల వంచి నమస్కరిస్తున్నారు వాళ్ళందరికీ. ఎందుకంటే ఎంతో మంది ఎనర్జీ, ఈ బలం లేకపోతే ఇంత అద్భుతమైన ఈ షేప్ కూడా రాదు. ఇది రాదు, వస్తుంది, వచ్చుద్ది. అసలు లోపలికి వెళ్ళి చూస్తుంటే ఏదో ఒక అద్భుతం లోపల వెళ్ళినట్టుగా జరుగుతుంది. అలాంటి అద్భుతమైన దీని అనకుండా దాతలు, దీనికి సపోర్టింగ్ లో ఉండ మహానుభావులందరికీ, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దీవిద్దాం మనందరం కాదు, ఎందువల్లంటామేమో మనందరం ఆనందం కోసం, మనందరం వ్యసనంలో ఉండేవాళ్ళకి ఈ ముత్యాన్ని కడగటానికి, వాళ్ళ పాంగడానికి వాళ్ళు హెల్ప్ చేస్తాం. అందరికీ వాళ్ళందరి జన్మలో మనం ఎంతో రుణపడి ఉంటామని తెలుస్తుంది వాళ్ళందరూ దాతలందరికీ ఇక్కడ ఉండ. ఎందుకంటే ఇది అద్భుతమైన ఈ మెరక్కలు, ఇది సాధారణమైనది కాదు. మన తొందరలో మనం చూడబోతున్నాం. ఆల్ డైమండ్స్. నా తల్లులారా, ఇప్పుడు మేము కథలోకి వచ్చాం. ఇప్పుడే గురుగారితో నేను చెప్పడం జరిగింది. మేము ఎన్నో సంస్థలకు వెళ్ళాము, ఈషా ఫౌండేషన్కి, హార్ట్ ఆఫ్ లివింగ్స్ వెళ్ళాము. ఒక్కొక్క సంస్థ అంటే ఓన్లీ కోయంబత్తూరులోనే పెద్ద సంస్థ ఉంటుంది, ఎక్కడ ఉండదు. కానీ పిరమిడ్ సంస్థ ఏంటంటే అలాంటి కొన్ని చోట్ల అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకని మన గొప్ప గురువు సన్నిధిలో మనం నడవటం మనం ఎంతో అదృష్టంగా మనం భావించాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన కథలోకి వద్దాం. ఒక డైమండ్స్ వజ్రం, ఆ వజ్రానికి తెలియకుండా జారిపోయి పొలంలో పడిపోయి దానికి మట్టి కమ్మి, ఇసుక కమ్మి, సున్నం కమ్మినందువలన ఆ వజ్రం అనేది మనకి చాలా కనిపించకపోవటం లేదు. ఇక్కడ కూర్చున్న ఓ ఆత్మ వజ్రాలారా, మీరంతా ఆత్మ వజ్రాలు. వీటిని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు కొంచెం రాపిడి పెట్టి తుప్పు పట్టిన మట్టి, సున్నం, వీటిని కొంచెంగా ధ్యానం అనే ప్రక్రియతో జ్ఞానం అనే నీళ్లు నెత్తి మీద పోసుకొని కడుక్కొని నిజమైన వజ్రాగా తయారవడానికి కోసం మీరు ఇక్కడికి వచ్చిన మీ ఆత్మలందరికీ మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. మాట్లాడు. మాకు అనిపించింది, మనిషి కష్టాలెన్ని, సుఖాలెన్ని, ఆత్మ ఏంటి, మనసు ఏంటి. మీరు లేడీస్ అయితే ఒక పైట్ సెంగు పరుచుకొని ఇది ఆత్మ, ఇది మనసు రెండు పక్కన పెట్టుకోండి ధ్యానం చేసేటప్పుడు. మీరు చేసేటప్పుడు ఏంటి తల్లులారా, మనసుకు ఉండేది ఏంటి, ఆత్మకు ఉండేది ఏంటి, ఈ రెండు గుణాలు ఏం గుణాలు? ఇది మనసు గుణం ఏంటి, ఆత్మ గుణం ఏంటి, భగవంతుడి గుణం ఏంటి, విశ్వ గుణం ఏంటి, జీవుడు గుణం ఏంటి, భౌతికవాదమైన గుణం ఏంటి, మాయ గుణం ఏంటి అనేది రెంటిని నువ్వు పైట్ చెంగు పరుచుకొని ధ్యానం చేసే ముందు పైట్ చెంగు ముందు పెరుచుకొని ఇది ఆత్మ, ఇది మనసు, దీని గుణాలేంటి, ఈ మనస్సుకు ఉండేది ఏంటి. ఒక మనిషి మీద నేను అసనం పడుతున్నానా, ఓహో ఇది మనసుకుండే లక్షణం. ఇంకో మనిషిని గురించి నేను ఆ మనిషి ఆనందంగా బాగుంటే నేను ఆనందపడుతున్నానా, ఓహో ఆత్మకుండే లక్షణం ఇది. అంటే మనకేం లేదు, ఈ రెంటిని మీరు శంగు పరుచుకొని వేసుకొని ఒక మనిషి నీకంటే నగలేసుకొని, నీకంటే పొట్టు చీర కట్టుకొని, నీకంటే అలా టిప్ టిప్పు నడుస్తూ వెళ్తున్నప్పుడు దాన్ని చూసి నువ్వు ఏషి దోష పడుతున్నావా, ఇది మనస్సు. నువ్వు బాధపడుతున్నావా,
మనసుకుండే లక్షణం అది. మనసుకుండే లక్షణం. ఆమె ఆనందంగా లక్షణం మెడ నిండా నక్షత్రం చేసుకుని నడుగు వడ్రాణం పెట్టుకొని 10,000 రూపాయలు చీర కట్టుకొని టిక్ టాక్ అక్కడ వెళ్తున్నప్పుడు నాకేమి లేవు, వేస్ట్, నేను వేస్ట్, నా మొగుడు వేస్ట్, మా ఆయన వేస్ట్, ఒక చీర కూడా కొనిచ్చలేదని మీ ఆయన తిట్టుకొని నిన్ను తిట్టుకొని ఏడుతున్నావా? అది మనస్సు సంబంధించిన పరిధి. ఆత్మ లెవెల్కి వస్తే నాలాంటి ఆత్మ నేను చేయలేని పని ఆవిడ వడ్రాణం పెట్టుకొని నడువుకు వడ్రాణం పెట్టుకొని మెడలో నెక్లెస్ వేసుకొని 10,000 రూపాయలు చీల కట్టుకొని అందంగా నడుస్తుంది ప్రకృతి తల్లి, నా చెల్లి, నా అక్క, నా అమ్మ అనుకునేది మనసు అనుకుంటే ఆత్మ ఇది. ఏం చేయక్కర్లేదు. ఇది ఏం లేదు తల్లి. దీన్ని పక్కింటి ఆవిడ గబక్కన వచ్చి కాకరించి ఊసెళ్ళింది. పక్కనింటి ఆవిడ అసలు నిజంగా మన ధ్యానులు అంటే, నిజంగా ధ్యానులు ఆత్మ లెవెల్ మనం ఉన్నామంటే పక్కింటోళ్ళు మనతోటి పలుకుతున్నారా లేదా అనేది మంచి నిజంగా మీరు చర్చ. అంటే మా ఉదాహరణ ఒక అతను అడిగిన మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు భగవంతుడు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, భగవంతుడు పక్కన కూర్చోాలంటే ఏం చేయాలని అడిగాడు ఒక క్వశ్చన్ ఇట్లా మీటింగ్ అప్పుడు. జీసస్ని అడిగాడంట. జీసస్ ఆయన పయనిస్తున్నప్పుడు ఏమంటే నేను అన్నీ వదిలేసి వస్తాను, నన్ను యెహోవా పక్కన కూర్చోబెడతావా అన్నాడంట. అప్పుడు జీసస్ పక్క నవ్వి, నా బ్రదరు, నీ అన్న పక్కనే నువ్వు ఆనందంగా కూర్చోలేకపోతున్నావు, ఇంకా భగవంతుడు కూర్చుంటావు, యెహోవా పక్కన ఎక్కడ కూర్చుంటావు? నీ ఇంటి పక్కన ఇంటి వాళ్ళతో సక్రంగా నువ్వు కూర్చోలేకపోతున్నావు, సక్రం ప్రేమతో మాట్లాడలేకపోతున్నావు, కూర్చుంటావు నువ్వు, యెహోవా పక్కన కూర్చుంటావు నువ్వు. నీ తోటి ప్రతి మనిషిని ప్రేమతో పలకరించే శక్తి నీలో లేదు, యెహోవా పక్కన నువ్వు కూర్చుంటావా? నీ పనిచేసే కొలిక్కితోటి కూర్చుని ప్రేమతోటి మాట్లాడే శక్తి నీ దగ్గర లేదు, యెహోవా పక్కన కూర్చుంటావా? నా మిత్రులారా, మనం భార్య పక్కన భర్త కూర్చునే సందర్భం లేదు, పక్కన ఆనందంగా కూర్చుంటున్నావా? భర్త పక్కన నువ్వు ఆనందంగా కూర్చుంటున్నావా? ఏడవకుండా అన్ని నీ సాడీలన్నీ భర్త ఏస్తుగాడని చెప్పి అన్ని చెప్పి కూర్చుంటున్నావా? ఆయన ప్రతి పనిని నువ్వు ఆనందిస్తున్నావా? ఎన్ని చేస్తేనే కదా ఆయన దగ్గర నచ్చేది. నువ్వు సాధారణ మనిషిని కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా నీ సహోదరుని, నీ తల్లిని, నీ భార్యని, నీ పక్కన వాళ్ళని, నీ మిత్రుల్ని నువ్వు ప్రేమించకుండా, నువ్వు సహాయం చేయకుండా, వాళ్ళతో పక్కన బెస్ట్ అని ఇచ్చుకోకుండా భగవంతుడికి ఎందుకు ఆశపడతావు నువ్వు మనిషి? ఆ తల్లులారా, మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ ఎక్కడ చేస్తున్నాం అంటే మనం ఎక్స్ట్రా పైకి వెళ్ళిపోతాం, టాప్ ఆలోచిస్తున్నాం. టాప్ కాదు, ఫస్ట్ బాటం ఆలోచించండి. పిల్లలు స్ట్రాంగ్ ఉంటే కదా నువ్వు టాప్ స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు మనం పెనిమిడి కడుతున్నారు, ఈ పిరమిడ్ కింద ఎంత స్ట్రాంగ్ ఉంటే పైన ధ్యాన మందిర్ కింగ్ ఛాంబర్ స్ట్రాంగ్ ఉంటుంది. అలాంటి 4 కింగ్ ఛాంబర్లు వస్తాయంటే ఇక్కడ పైన 4 కింగ్ ఛాంబర్లు వస్తున్నాయి. మనం ఒకే కింగ్ ఛాంబర్ చూసాం మన కర్తాల్లో, ఇక్కడ 4 కింగ్ ఛాంబర్లు అంట. మన పిల్లలు స్ట్రాంగ్ ఉంటే కదా మన పైన కింగ్ ఛాంబర్లు వచ్చేది, పైన మనం పొగిడేది. మన పక్కింటోళ్ళతో కూడా, పక్క మనిషితోటి కూడా నువ్వు ప్రేమగా లేని మనిషివి, నీకు భగవంతుడి దగ్గర చోటు ఎక్కడుంది? భర్తతోడు ప్రేమగా మాట్లాడేవి నువ్వు, భగవంతుడికి చోటు ఎక్కడుంది? ఒక సొంత చెల్లెలతోటి అన్నతోటి నీకు ప్రేమ ఆప్యాయత లేని వాళ్ళకి భగవంతుడికి చోటు ఎక్కడుంది? మొత్తం ఎన్ని చేసుకుంటూ ప్రేమ దత్తాలు చేసుకుంటూ పోతే భగవంతుడే నేను ఆహ్వానం. ఒక అత్తామామల్ని చూడలేని అత్తామామలు చనిపోయేటప్పుడు నా కోళ్ళ నా కూతురు కంటే నన్ను కూతురుని కూడా మైమరిపించింది అయ్యా అని చనిపోయేటప్పుడు కోళ్ళని పిలిచి అలా తల్లి చేయి మీద తల దుమించి, నా కూతురు కూడా జ్ఞాపం లేకుండా నా కూతురును కూడా మైపిరిపించావమ్మా, కోళ్ళగా నా కూతురులాగా స్థానంలో నువ్వు ఉండవమ్మని అత్త లాస్ట్ క్షణాల్లో కోళ్ళని పిలిచి దేహం వదిలినప్పుడు ఈ ఆనందం ఎక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే స్వర్గం ఉందా? ఇంకెక్కడ ఉందా నీకు? ఆవిడేం చెప్పదా భగవంతు దగ్గరికి వెళ్ళి? ఆవిడ చెప్పుద్ది, రికమెండ్ కదా అయ్యాడు నా కూతురు అయ్యా చెప్పుద్ది. ఇది మనం చేసే ప్రతి క్షణం కూడా బాటం లెవెల్ స్ట్రాంగ్ ఉండాలి. పిల్లలు స్ట్రాంగ్ ఉండాలంటే మన చుట్టుపక్కల పరిసరాలని శుద్ధి చేయాలి, పక్కన డ్రైనేజీని క్లీన్ చేయాలి, మురికి వాడ అంతా. ఇది మనం ఆత్మ లెవెల్లో మనం వెళ్తున్నప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి. నా తల్లులారా, పక్కింటోళ్ళతోటి మనం ఎలా ఉండాము, ప్రపంచంతో ఎలా ఉండాము, ప్రేమించుతున్నావా అని ప్రకృతిలో ఎలా ఉండాము అని ప్రతి క్షణం నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోండి. ఏం లేదు, నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, అన్ని గంటలు ధ్యానం చేస్తున్నామని చెప్పి ధ్యానాలు చేసి ఇన్ని గంటలు లెక్కేసుకోవద్దు మీరు. లెక్కలో, ఈ ధ్యానానికి లెక్కలో నాకు ఇన్ని సంవత్సరాల సర్వీసు, నాకు 20 years ధ్యానం చేస్తున్నాను, నేను 3 గంటలు 4 గంటలు చేస్తాను, ఎన్ని ఏంటంటే ఎన్ని అవార్డులు రివార్డ్స్ కాదు మనం ధ్యానం చేసేది. నీ ఆత్మ లెవెల్
ఎంత డెప్త్కి వెళ్ళింది, ఎంత డెప్త్కి వెళ్ళింది. ఏ స్థితిగతుల్లో ఈ దేహానికి ఎలాంటి రుహుమతులు వచ్చినా కానీ నేను ఏ లెవెల్లో ఉన్నాను, నా పక్కింటి వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టినా నా మనసు లెవెల్ ఏ లెవెల్లో ఉంది, హస్బెండ్ నన్ను ఏ ఇబ్బంది పెట్టినా ఆ లెవెల్ ఏ లెవెల్లో నేను ఉన్నాను, రియాక్షన్ అవుతున్నానా, మాటకు మాటని వేస్తున్నానా, తక్కిటి మీకు తెలుసు కదా, లేడీస్ ఉండరు కాబట్టి ఒక తక్కిడి పెట్టుకోండి మీరు. ఇక్కడ కాటా తెలుసుగా, మన కూరగాయలు వేస్తున్నాం, కాటా ఉంటుంది కదా, కూరగాయల్లో ఈ పక్క రాయి ఉంటుంది, ఈ పక్క మన కూరగాయలు వేస్తారు. సమానంగా వేసినప్పుడు ఎండ్లో ఒకే ఒక కూరగాయ, చిన్న వంకాయ వేస్తే ఈ పక్క దిగుతుంది, ఒక్కటి చాలు, ఒక్కటి తీస్తే లెగుస్తుంది. నువ్వు 100 మంచి పనులు చేసావు, సమానంగా ఉండవు. 100 మంచి చేసావు, 100 చెడ్డ చేసావు, సమానంగా ఉండవు. లాస్ట్లో ఒక్క మంచి పనే అలా లేచిపోతావు. 100 మంచి పనులు చేసావు, చెడ్డది ఒక చిన్న వంకాయ వేసావు, అలా దిగిపోతావు. ఇది ప్రతి క్షణం గమనం, ప్రతి క్షణం అవేర్నెస్, ప్రతి క్షణం గమనం తోటి జీవితం నడవాలి అనేది సత్యాన్ని తక్కిడిలాగా మీ జీవితం ఎప్పుడు తక్కిడి అనేదాన్ని మీ జీవితంలో పక్కన పెట్టుకోండి. అత్త ఏదో ఒక మాట అంది, నీకు బుద్ధి ఉందా, ఎక్కడి నుంచి వచ్చి నా మీద పెత్తనం సాగిస్తానో, అత్త నీ మీద ఒక మాట అన్నది, ఒక మాట అందా, ఆవిడ తక్కిడి తెలుపుందా, నీకు నేను సమాధానం చెప్పేది ముసల్దానివే అన్నావంటే నీ తక్కిడ దిగింది, అత్త తక్కిడ లేచింది. అర్థమైందని తల్లులారా, తక్కిడి తూకంలో ఉండవు. ఆ మాట అన్న అత్త ఆ మాట అన్నప్పుడు, నా తల్లి అద్భుతమైన 25 సంవత్సరాలు నీ కొడుకుని పెంచి నాకు అప్పగించావు, ఎక్కడి నుంచో వచ్చాను, పెద్దదానివి, నీకు అధిక అధికారం ఉంది కదా, తిట్టే బాధ్యత నీకు ఉంది కదా, ఏదైనా కోపం అయితే అప్పుడప్పుడు అత్తగా నన్ను తిట్టు, పక్కోళ్ళు బయట వాళ్ళు తిడితే వాళ్ళు ఒప్పుకోరు, నీ కోళ్ళగా నేను బాధ్యత రాలను కాబట్టి నన్ను తిట్టు, నీలో ఉన్న కోపం ఆవేశాన్ని నా మీద తీర్చుకో అని చెప్పు. నీ తక్కిటలో రాయ నువ్వు వేయినట్టు, నన్నంటావా అంటే నీ రాయేసినట్టే. మాటక మాట అంటే మనిషి, మాట్లాడినప్పుడు సైలెన్స్ ఉంటే భగవంతుడు. ఎదుటి వాళ్ళు అంటే మాటక మాటే అంటే దారితీసుద్ది మానవత్వం, మాట్లాడినప్పుడు సైలెన్స్ ఉంటే భగవంతుడి తత్వం. బదులు మాట్లాడు. భగవంతు స్వరూపులారా, మనకి 3 రకాల గుణాలతో కూడుకున్న ఈ దేహం, అంటే ఒక మహాభారతం తీసుకుందామంటే దుర్యోధనుడు, అర్జునుడు, కృష్ణుడు. మనంటే 3 లెవెల్లో. ఒకటి దుర్యోధను లెవెల్ అంటే సెంటు, అంటే సూది పెట్టే ప్లేస్ కూడా మీ ఇవ్వనని కఠినంగా ఒక కఠినమైన మనస్తత్వంతో కూడుకున్న ఒక సామ్రాజ్యం, ఒక మనుషులు. అలాగే అర్జునుడితోటి కూడుకున్న మనుషులకు వస్తే ధర్మం, అంటే తప్పు చేస్తున్నాను నేను, ఇది తప్పు ఇది ఒప్పు అనే పశ్చాత్తాపడే గుణం, అంటే దానికంటే ఇది బెటరో, దీనికంటే కృష్ణ భగవాన్ చెప్పేది ఇది 3వ తత్వం, ఆత్మతత్వం. మనం అందరం ఏ లెవెల్లో ఉంటాం అంటే కామన్ మ్యాన్ నుంచి సూపర్ మ్యాన్ నుంచి సూపర్ కాన్షియస్ మైండ్కి వెళ్ళటమే నిజమైన జ్ఞానం. మనం ఏంటంటే మామూలు తత్వం నుంచి జీవతత్వం నుంచి ఆత్మతత్వంలోకి ఫుల్లుగా మునగొట్టమే నిజమైన ఆత్మజ్ఞానం అనేది ఈ సందర్భం చెబుతున్నాం. మీరు ఎవరన్నా క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉంటే సరదాగా 2 నిమిషాలు మాట్లాడుకుందాం, ఏమైనా మీ అనుభవాలు ఉంటే కొంచెం అడగండి, చెప్తాం. ఏంటంటే మనిషికి ఉండేది 10 ప్రాబ్లమ్స్, ఓన్లీ 10. ఒకటి ఆర్థిక ప్రాబ్లం, ఒకటి హస్బెండ్ ప్రాబ్లం, ఒకటి పిల్లల ప్రాబ్లం, ఒకటి అప్పుల ప్రాబ్లం, రెండోది దేహ ప్రాబ్లం, దేహంలో వచ్చే రుగ్మతుల ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? నేనే అహంకారానికి వస్తున్నాయా, ఆత్మకు వస్తుందా? ఇప్పుడు మళ్ళీ మీరు పైట సింగ్ వారేసుకోండి. షుగర్ దేనికి వస్తుంది? ఇది దేహము, ఇది ఆత్మ, మీరు రెండు పైట సింగ్ ఆరేసుకొని పెట్టు. ఇది దేహము, దేహానికి షుగర్ వస్తుంది, ఆత్మకు షుగర్ లేదు. నేను దేహం అనుకుంటే నీకు షుగర్ ఉంది, ఆత్మ అనుకుంటే షుగర్ లేదు. ఇది పక్కన పెట్టుకోండి. ఒక ప్రాబ్లం, హస్బెండ్ ప్రాబ్లం, పిల్లల ప్రాబ్లం. హస్బెండ్ ఎవరు? దేహాన్ని చూస్తే పిల్లల్ని చేరుగా పెళ్లి చేసుకున్నాం కదా, ఇది దేహం సంబంధించిన విషయం.
ఇది ఆత్మ సంబంధించిన విషయం. ఇది దేహం కాబట్టి, పెళ్లి చేసుకున్నాను కాబట్టి, భర్త నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ ప్రాబ్లంని యాక్సెప్ట్ చేయాలి. ఏం లేదు తల్లి, వీటన్నిటిని మనం విమర్శించుకోవాలి. ఈ దేహం వచ్చింది కాబట్టి దేహ ప్రాబ్లం. అలా దేహంతో ఉండవు అనుకోండి, పెద్ద సేఫే. నువ్వు పెళ్లి చేసుకోలేదు, నీకు పిల్లలు లేరు, ఇది లేదనుకోండి, సేఫ్. కానీ కోరిక పుట్టింది కదా, నాకు పెళ్లి చేసుకోవాలి, నాకు హస్బెండ్ తోడు రావాలని కోరిక వచ్చింది కదా. ఈ పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉండాలని అనుకున్నప్పుడు ఆనందంతో పాటు దుఃఖం కూడా యాడ్ అవుతుంది. దుఃఖం ఆనందం రెండు మాలాగా టిన్స్ అమ్మాయి. ఒకే రంగు ఉంటాయి. దుఃఖం ఉందంటే ఆనందం ఉంటుంది, ఆనందం అంటే దుఃఖం ఉంటుంది. రెండు ప్యారలర్ అనమాట. ఇది కోరుకుంటే అది వచ్చింది, అది కోరుకుంటే ఇది వచ్చింది. అప్పుడు మా హస్బెండ్ ఉంటే నాకు ఆనందంగా ఉంటాను అనుకునే కోరిక ఉంది కదా నీకు, ఆయన ద్వారా దుఃఖం కూడా ఉంటుంది. ఆ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయాలి నువ్వు. ఆనందాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన చీర కొనిచ్చినప్పుడే సూపర్ సూపర్ అని ఆయన కొనిచ్చిపోతే వేస్ట్ అంటే అది ఎలా అర్థమైందే? ఓహో, పిల్లలు మీ ఇద్దరు కలిస్తే ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. మీ ఇద్దరికి ఒక రూపం పుట్టింది, పాప బాబు. మీ ఇద్దరితోటి ఆనందంగా పిల్లోడిని ముద్దులాడుకోవాలి ఆనందంగా అనుకున్నారు కదా, ఆ పిల్లోడితో ఒక ప్రాబ్లం. ఆ పిల్లోడు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే ఆహా, వాడు పాస్ కాకపోతే ఓహోహోహో. ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకటితోటి పోయేది కదా, సరే పెళ్లి చేసుకున్నాం అనుకున్నారు, ఆగలేదు. ఈ ఆనందం ఆగొచ్చు కదా, పెళ్లి చేసుకుంటే సేఫే కదా, నా పిల్లలు కావాలన్నారు, మరి యాడ్ అవ్వాలి కదా ఈ ప్రాబ్లమ్స్. మరి ఎందుకు ప్రాబ్లం ఎందుకు? కోరికతోటే వచ్చినాయి ప్రాబ్లమ్స్ ఎన్ని, మీరు చేసుకున్న కోరికలు ఎన్ని. ఎవరు మన ప్రాబ్లమ్స్ మనవి కాదు, మనం తెచ్చుకున్నాము. పెళ్లి చేసుకున్నారు అనుకోండి, సేఫే కదా, పెళ్లి చేసుకున్నారా, ఊరుకున్నారా, పిల్లలు సేఫ్. ఆ తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళు మనవాళ్ళు పుట్టాలి, వాళ్ళు చెట్లు అవ్వాలి. ఇట్లా ఏంటంటే మన కోరికలు మన ప్రాబ్లమ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అది ప్రాబ్లంగా మనం భావిస్తున్నాం. ఇద్దరు పిల్లలు, వాళ్ళు చదివించాలి, అప్పు తీసుకురావాలి, అప్పుల బాధ. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఇంకో కోరికే కదా. ఏది కూడా ఎనీ ప్రాబ్లమ్స్ కోరికతోటి పుట్టిందే ప్రాబ్లమ్స్ అనేది. అప్పుడు కోరిక నెరవేరాలంటే ప్రాబ్లం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. మనము కోరికలన్నీ మనలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. కోరికలన్నీ మనం తెచ్చుకున్నాయి ఎన్ని. అందుకని ఏ కోరిక ఏ ప్రాబ్లం కూడా అది బయటది కాదు, మనదే, మన పర్సనల్ విషయానిగా మీరు భావించే పని అయితే ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ కూడా ఆనందంగా స్వీకరించవచ్చు. అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని దేహానికి సంబంధించినవి ఎన్ని. ఆత్మ లెవెల్లో పిల్లలు లేరు, ప్రాబ్లం లేదు, అప్పు లేవు, బాధ లేదు, ఈ లెవెల్కి వచ్చి చూడండి. ఇక్కడ ఉండండి, మీరు పని చేయండి, ఇక్కడ ఉండండి, రెండింటిని పక్క పక్కన ఉండండి. ఆత్మ దేహ లెవెల్లో బాధ్యతలు వహించండి. భార్య భర్త బాధ్యత, పిల్లల బాధ్యత, నీ జాబ్ బాధ్యత, నీ అత్తామామల బాధ్యత వహించు. దేహంలో ఉండి నువ్వు ఇక్కడొచ్చి జీవించు, ఆత్మ లెవెల్ జీవించు. రెండెడ్ల బండిలాగా నడుస్తుంటే ఆనందంగా ఉంటారే సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? రెండు ఏమైనా అడగండి, మీ డౌట్ వస్తే రెండు మాటలు మాట్లాడుకొని కార్యక్రమం పెంచేద్దాం. ధ్యానం చెప్పమ్మా, చెప్పు. తగ్గించుకోతాంటారా? ఎక్సలెంట్ క్వశ్చన్. తమ్ముడు అడిగాడు, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు సినిమాలో ఉన్నారు, మా భౌతిక ప్రపంచంలో కూడా ఒక ఉన్న స్థాయికి మీరు ఎదుగుతున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ని మీరు ఎంత ఈజీగా తీసుకున్నారు అనేది తమ్ముడుకో. ఏది మాకు అంతకుముందు చిన్న ఉదాహరణకి సరైనోడు షూటింగ్, అల్లు అర్జున్ షూటింగ్ చేసాము, అద్భుతమైన ఫైట్లు, సూపర్ అని పొగిడారు. రేసు గుర్రం సూపర్ అన్నారు. మేము ఆర్య కాడ నుంచి అల్లు అర్జున్ తోటి సినిమాలు ఎక్కువ చేసుకొస్తున్నాం. సూపర్ మాస్టర్ అని పొగిడాడు. తర్వాత నా పేరు సూర్య అనే సినిమాకి మమ్మల్ని బుక్ చేసుకున్నారు. షూటింగ్ జరుగుతున్న రామోజీ ఫిలిం థియేటర్లో షూటింగ్ జరుగుతున్న 10 నిమిషాలు షూటింగ్ విషయాలే చెప్తున్నాం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పుడు అల్లు అర్జున్ గారు, సూపర్ మాస్టర్ మీరు మీ లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మాస్టర్ అన్నాడు. థ్యాంక్స్ అండి అన్నాం. ఆ తర్వాత 2 రోజులు ఒక ఫైట్ మేము కంపోజ్ చేస్తున్నాం. ఆ ఫైట్ ఆ సన్నివేశానికి మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు అల్లు అర్జున్ గారు కబురు పంపించారు మేనేజర్ చేత, ఈ ఫైట్ మాస్టర్ గారు చక్కగా సరిగా అనుకున్న సీక్వెన్స్ తీయలేకపోయారు, అందుకని వాళ్ళిద్దరిని తీసేస్తున్నాం, వేరే మాస్టర్ని పెట్టుకుంటున్నాం.
థ్యాంక్స్ అండి. ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత మధ్యలో నుంచి తీసేశారు. కరెక్ట్గా థ్యాంక్స్ చెప్పుకొని మేము ఎన్నాళ్ళ మించో యాత్ర బయలుదేరాలి అనుకున్నాం. మాకు మా మేనేజర్స్ 10 రోజులు సమయం ఇవ్వండి సార్, మేము అరుణాచలం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, ధ్యానానికి వెళ్ళాలి అడుగుతుంటే మాకు సమయం లేదు, అన్ని బిజీగా ఉందని చెప్పారు. అప్పుడు అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పి ఒక 10 రోజులు మాకు సమయాన్ని కేటాయించావు, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి అరుణాచలం వెళ్ళి 5 రోజులు రమణ మహర్షి గుహలో మేమిద్దరమే ధ్యానం చేసుకున్నాం. ఆ కేవలో కూర్చొని అద్భుతంగా అవకాశాన్ని కల్పించిన అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చెప్పాం. అలా వైకుంఠపురం అనే సినిమాకి మళ్ళీ పిలిచారు. మళ్ళీ నెక్స్ట్ సినిమా సూపర్ మాస్టర్ మీరు తీసేసిన వాళ్ళే సూపర్ మాస్టర్ మీరు ఎదుగుతున్నారు అన్నాం. థ్యాంక్స్ అండి. తీసేసినప్పుడు థ్యాంక్స్. మళ్ళీ పిలిచారు, మీ అవకాశం కావాలి, చేశాను సార్, సినిమా సూపర్ హిట్ అయింది, థ్యాంక్స్, మీ ఫైట్లు బాగున్నారు, థ్యాంక్స్. అందుకని ఎనీ టైం మనం మనుషులు అందరికి మనం నచ్చకూడదమ్మా. భగవంతుడు అందరు నచ్చట్లేదు, మనం ఎందుకు నచ్చాలి? అక్కడ పప్పులకు మాకు వేస్తున్నామంటే అందరు నిన్ను మెచ్చుకోవాలి, అందరు పొగడాలి, అందరిని పొగడకూడదు అంటున్నా. కొంతమంది తిట్టినప్పుడు ఆ తిట్టినప్పుడు రియాక్షన్స్ నా బాడీలో కెమికల్స్ ఎలా రియాక్షన్ అవుతున్నాయి దాన్ని మీరు గమనించి, ఇది జ్ఞానం అంటే ఏమి లేదు. సూపర్ అంటే అని ఎగిరిపోతే కాళ్ళు పడేస్తారు, కింద పడేస్తారు మనల్ని. వేస్ట్ కాడు అని అంటున్నా. వేస్ట్ అంటే ఏంటి? అంటే అక్షరం వాడు అన్నమాట ఇది వేస్టే కదా. కొన్ని రోజులుండి గబక్క నేను నాకు అతన్నాడు, మా వాళ్ళు పందని తిట్టాడు, థ్యాంక్స్ అండి. అద్భుతమైన పందితో నన్ను పోలిసేవే, ఇంతకంటే ఏం కావాలి? ఒక వేస్ట్ మనం తినేసిన వేస్ట్ మురుగుని తిని అరాయించుకొని బలంగా ఉంటున్నాం, దాని అంత శక్తి నాకు ఎక్కడది? దాంతో నన్ను పోలిసేవే. మేలు పుట్టి తిన్నామేమో బుద్ధి లేకుండా మేలు పుట్టి తిని కూడా రోగాలతో నేను సత్తనానే, మురుగుంట్లో పడుకొని ఆరోగ్యంగా ఉంటాను, దానికోటి పోల్చేవు నన్ను. వెరీ గుడ్, థ్యాంక్స్ అండి. ఎవరినన్నా బెట్టి మీద పొరుపులో ఏసీలో పండుకున్న ఇద్దరు పట్టట్లా, మురుగుంట్లో పండుకొని హాయిగా పండుకుంటాను, దాంతో నన్ను పోల్చావా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. 10 రకంగా నన్ను పోల్చావంటే అంతకంటే నాకు గొప్పదేం కావాలి? అంత గొప్పవాడినా నేను? అంత గొప్పవాడినా నేను? మురుగుడు గుంట్లో పండుకొని ఆనందంగా పండుకునే శక్తి నాలో ఉందా? అంత గొప్పవాడినా నేను? పంది గుణాలు ఎన్ని ఆలోచించండి. నువ్వు మనం పోయి వాసన వస్తే తింటుంది, క్లీన్ చేస్తుంది. స్వచ్ఛ భారత్ అమ్మది, స్వచ్ఛ భారత్ అది. దానంతా కూడా నువ్వు పోల్చుకోవమ్మా. కాబట్టి క్వాలిటీ చూసుకోండి తల్లి. మనం ఏందనుకుంటా పద్దానికి ఏదో గాడిద పందా కుక్క అంటావా, నన్ను మీ ఆయన ఎవరన్నా నేను గాడిద కుక్క అంటే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే గాడిదతో నన్ను పోల్చేవే. బట్టలను అడుగు మీద వేసుకొని నెత్తి మీద బరువు భుజాన్ని వేసుకొని మోసుకొని కొండలెక్కి మోసేది తీసుకొస్తుంది. అంత సహనం నా దగ్గర ఉందా? గాడిద కుక్క అన్నారనుకోండి, అంత విశ్వాసంగా నేనున్నానా? పెట్టినా బెటర్ ఎప్పుడు తోగాడిస్తున్నావే, అంత విశ్వాసంగా నేనున్నానా? అంటే ఏం లేదు తల్లి, ప్రతికి క్షణాన్ని నువ్వు దాన్ని పాల్చుకు తీసుకో. ఇదే ధ్యానం అంటే ఏం లేదు. ధ్యానం అంటే మనం నెత్తి మీద గడ్డాలు మించేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని హిమాలయ వెళ్ళే అవసరం లేదు. ఎనీ ప్రాబ్లమ్స్ కూల్గా సాల్వ్ చేసుకో. ఎనీ ప్రాబ్లమ్స్ నవ్వుతూ ఆహా కుక్కతో నన్ను పోల్చావా? వెరీ గుడ్ అండి. అంత విశ్వాసరాలు నేనున్నానా? ఆనందంగా ఎంజాయ్ చెయ్యి. నన్ను కుక్క అంటావా, నువ్వు నక్కవ కాదు అన్నారు అనుకోండి, ఇదిగో గొడవ. తక్కిడ రాళ్ళు వేస్తానట్టే, ఇస్త్రేసి రాళ్ళు వేసుకున్నట్టే. నువ్వు కుక్క కాబట్టి నక్క, నువ్వు 10 కుక్కలా ఉన్నావు అయిపోయింది. నువ్వు కుక్క కాబట్టి నన్ను చేసుకున్నావు, నక్కని నేను కాబట్టి చేసుకున్నాను అనుకోండి, కుక్క రకాల గొడవ అయిపోతాయి. కాదండి మీరు దేవుడు, ఈ కుక్కను చేసుకొని ఆ కుక్కతోటి కాపురం చేస్తారా? మీరెంత భగవంతుడు లేండి, మగవాళ్ళు మీరు. లేడీస్ అనాలి. ఇప్పుడు లేడీస్ భర్త అన్నాడు కుక్క అన్నాడు అనుకోండి, కుక్కని చేసుకొని మీరు కాపురం చేస్తారండి, మీరు ఎంత అదృష్టవంతులు. దేవుడు కదా పొగడండి, ఆయన తప్పు లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకేనా? ఆన్సర్ ఓకేనా? గుడ్. టైం అయింది. నెక్స్ట్ టైం అయిపోయింది, అయిపోతున్నాం. ఇంకా 2 క్వశ్చన్ అడగండి. 2 క్వశ్చన్స్ నా బంగారు తల్లి గారు అడగండి. ఎనీ ప్రాబ్లమ్స్? మీటింగ్ అంటే మాకు తెలిసింది చెప్పామనుకోండి మీకు అర్థం కాదు. మీకేం కావాలో చెబితే కొంచెం మాకేది సాటిస్ఫాక్షన్. నాకేది నేను కళ్ళు మూసుకున్నాను సార్, నాకేం ఆలోచన రాలి సార్, నేను దేవుడిని అనుకున్నారనుకోండి, మీ స్థితిగతుల్లో నుంచి మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఏం కావాలో చెప్పేదే మా సత్యం. 3 రకాల ధ్యానాలు ఉన్నాయమ్మా. ధ్యానంలో 3 రకాలైన ధ్యానాలుగా మనం కేటాయించుకోండి. ధ్యానం చేసేటప్పుడు మీరు ఏంటంటే ఫస్ట్ స్టేజీ కోరికలతో ధ్యానం చేయండి. సంకల్ప ధ్యానం అంటారు దాన్ని. మీ రుహుమతులు పోవాలి, మీకు పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, మాకేదైనా అప్పుల బాధ పోవాలి,
అని ధ్యానం చేయండి. అది చేసిన తర్వాత దానిలో నిమగ్నం అయిన తర్వాత స్థితి లెవెల్ పర్లా, ఏం లేకపోయినా పర్లేదు, ఉండా పర్లేదు, అది రెండో స్టేజ్ ధ్యానం చేయండి. ఉండా పర్లేదు, వచ్చినా పర్లేదు, రెండో రకం పోయినా పర్లేదు, అప్పుడు ఉండా పర్లేదు అనే స్థితికి రండి. రెండో స్టేజ్ ధ్యానం. మూడో రకం ధ్యానం ఏంటంటే దేహం లేకపోయినా పర్లేదు అనే స్టేజ్కి చేయండి. ఇది 3 రకాల ధ్యానాలు. మీరంతా ఏ ఏ ఏ క్వాలిటీలో ఉండాలి మీ అంతా మీరు నిర్ణయించుకోండి తల్లారా. ఫస్టే క్లైమాక్స్ ధ్యానం చేయగాకండి. ఫస్ట్ నాకు ఏం వద్దు, నాకు పిల్లలు వద్దు అని ధ్యానం చేయగాకండి. ఇరిటేషన్ వచ్చొద్ది, ధ్యానం చేయలేరు మీరు. లెంత్ లాంగ్ చేయలేరు ధ్యానం అనేది. సంకల్ప ధ్యానం అనేది మన ఉత్సాహపరుస్తుంది. సంకల్ప ధ్యానం. నువ్వు మంచి కోరిక పెట్టుకో, నీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, 10 మందికి నేను 10 మంది ఇచ్చేవాళ్ళకి 10 మంది హెల్ప్ చేయాలి అని సంకల్ప ధ్యానం పెట్టుకొని ధ్యానం చేయండి. అది జరుగుతుంది. ఇలా 3 రకాల ధ్యానాల నుంచి కొంచెంగా అంచెలించుగా ఎదగను తప్ప ఈ రకాల ధ్యానాలు కూడా విధాన ధ్యానాలు ఉన్నాయి. ఓకే నా తల్లులారా, ఈ పిరమిడ్ గురించి ఇంత అద్భుతంగా ఈ ప్రాంగణంలోకి ప్రతి మనిషి సందర్శించాలి. ఉగాది ఈ సందర్భంగా కొంతమంది మీడియా చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చి ఈ వాతావరణాన్ని దర్శించాలి. గోదావరి గెట్టున ఒక నడవాలి, నడిచి ఒక శాఖ తీసుకుంటే మనలో లోపల దాగుండా కేంద్రీకృతమైన అద్భుతమైన శక్తి, పై కుండల శక్తి ఉచ్చగట్టని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, క్వశ్చన్స్ అడగని తల్లా. లాస్ట్ క్వశ్చన్స్ అయినా అయిపోయింది. గురుగారు బాలకృష్ణ గారు రెడీగా ఉన్నారు. ఆయన అద్భుత సత్యాన్ని మీకు అందుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ నా బంగారు తల్లు. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు పాదాభివందనాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ తల్లి. మనము ఈరోజు సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ గారికి చిరు సన్మానం చేసుకుంటాం. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. మనలో జరిగే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా, సార్ కొంచెం మీరు కెమెరాకి అడ్డంగా నిల్చోకుండా, క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో చాకచక్యంగా మనకు వివరించడం జరిగింది. జీవితంలో జరిగే ప్రతి విషయం కూడా మన ఎదురుగానే ఉంటుంది, కానీ దాన్ని ప్రతి నిమిషాన్ని కూడా అనుభవిస్తూ ఆనందిస్తూ దానిలో ఉండే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉండడమే మనకు కావాల్సింది. అలాంటి వారు నిజంగా రామ్ లక్ష్మణ్ గారు ఎంతో గొప్పవారు. ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ దానిలో ఉండే విషయాన్ని, ఆ గుణాన్ని తెలుసుకుంటూ మనకు ఎంతో విషయాన్ని తెలియజేశారు. ఒకసారి మరొకసారి గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా మరి కాసేపట్లో సేత్ బాలకృష్ణ గారి క్లాస్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇందాక రామ్ లక్ష్మణ్ గారు చెప్పారు, సంకల్ప ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి, ఈరోజు మనందరం కూడా మన శరీరంలో ఉండే విషయాల్ని, మన ఫ్యామిలీలో ఉండే గుణాలని, మన ఒంట్లో ఉండే లక్షణాలని అన్నీ కూడా సంకల్పం చేస్తూ ఈరోజు బాలకృష్ణ గారితో మన సంకల్ప ధ్యానం చేద్దాము. ఒకసారి వారి గట్టి క్లాప్స్ అండి. ఖమ్మం భాస్కర్ గారు వేదికను రావాల్సిందిగా కోరడం జరుగుతుంది. భాస్కర్ గారు ఎక్కడున్నా కానీ ఒకసారి భాస్కర్ గారు కూడా క్లాప్స్ అండి. ఇన్నర్ జర్నీ, సత్యంతో ప్రయాణం, ఎన్నో జూమ్లో క్లాసులు చేస్తూ ఎంతో అద్భుతమైన ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుతూ పిఎంసిలో ప్రతి గురువారం కూడా సాయంకాలం మనందరం కూడా మనతో మనం ప్రయాణం, ఎంతో అద్భుతంగా గైడెడ్ మెడిటేషన్, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు సేతు విజ్ఞాన యొక్క జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ప్రతి ఒక్కరిలోని ఎన్నో రుగ్మతల్ని వారంతటి వారే ఈ యొక్క సాధనల ద్వారా తొలగించుకునేలాగా, వాళ్ళ సమస్యల్ని తొలగించుకునేలాగా ఆ యొక్క సేతు విజ్ఞానంతో ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని చేయిస్తూ ఎంతో చక్కటి జ్ఞానాన్ని పంచుతూ ఉన్న సేత్ బాలకృష్ణ గారికి మనందరం కరతాళ ధ్వనులతో
ఆయన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. మరొకసారి గురువు గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా కొట్టాలి చప్పట్లు. ఎంత గట్టిగా చప్పట్లు కొడితే మన శరీరంలో ఉండే 2,72,000 నాడులు చురుగ్గా పనిచేస్తాయి. ఓకే అండి. నా పేరు భాస్కర్ రావు అండి, ఖమ్మం. 2006 నుండి ధ్యానం చేస్తున్నాను. ఈరోజు హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ సర్జరీస్ కూడా జరుగుతుంది ఇక్కడ. మీరు ఎంత ఓపెన్ మైండ్తో ఉంటే మీ లోపల అంత ప్రాసెస్ బాగా జరుగుతుంది. మనం కొన్ని వాటిల్లో చిక్కుబడిపోయి ఉన్నాం. నేను సరిగానే ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను, పర్ఫెక్ట్గా ఉన్నాను అని మనం కొన్ని పరిధులను ఏర్పరచుకొని ఉన్నాం. ఆ పరిధులను మనం అధిగమించినప్పుడు మన ఆత్మశక్తి చైతన్యం ఎంతో విస్తరిస్తుంది. మరి ఆత్మశక్తి విస్తరణ కావాలా, పరిమితులు కావాలా? మనకి ఏది కావాలండి? నోరు విప్పితే బ్లాక్ విడుదలవుతుంది. మీరు అలాగే ఉంటే లోపల ఆ ఎనర్జీ అలాగే ఉంటుంది. కొన్ని మార్పులను అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మార్పును కోరుకుంటామో అప్పటి వరకు ఉన్న మన లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. నేను మారాలి, మార్చుకోవాలి, ఉన్నతమైన నాణ్యమైన సేవలు చేయాలి, గురువుగారి సంకల్పంలో భాగస్వామిని కావాలి అనే ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు కలుగుతుందో, ఆలోచనకి తగ్గట్టుగా మనం నిర్ణయం తీసుకుంటామో వెంటనే మన లోపల పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మరి దీనికి ఎవరు వచ్చి ఏం చేస్తారండి? బాహ్యంగా ఉన్నదంటే ఇంకొకరు వచ్చి ఏదో చేసేస్తారు. మరి అంతర్గతంగా తీసుకోవాల్సిన నిర్ణయానికి మనం బాధ్యులమా, పైన మాస్టర్స్ బాధ్యులా? కొన్ని అంగీకరించాలి, ఒప్పుకోవాలంటే మన అహం ఒప్పుకోదు. అజ్ఞానంతో ఉంటాం, మూర్ఖత్వంగా ఉంటాం, అహంతో ఉంటాము. కొన్ని విషయాలను వాదించడానికి సిద్ధపడతాం కానీ వదులుకోవడానికి సిద్ధపడం. ఎలాంటిదైనా ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం మన లోపలే ఉంటుంది. ఆ లోపల ఉన్న పరిష్కారాన్ని తెలుసుకోవాలంటే ఈ శ్వాసతో లోపలికి వెళితేనే దొరుకుతుంది తప్ప బాహ్య ప్రపంచంలో ఎవరిని అడిగినా పరిష్కారం దొరకదు. అందుకే సేతు మాస్టర్ అంటారు, మీ ఆలోచనలే మీ వాస్తవాలు, మీ వాస్తవానికి మీరే బాధ్యులు, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అన్నారు. గీతలో చెప్పారు శ్రీకృష్ణ భగవానులు, యద్భవం తద్భవతి అని. మతిలో భావాలు ఎలా ఉంటాయో మన జీవిత గతి అలాగే ఉంటుంది. జీసస్ చెప్తారు, నువ్వు ఏ విత్తనం నాటుతావో ఆ పంటే కోసుకుంటావు అంటారు. అంటే మన ఆలోచన విత్తనాలు, మన భావాలు ఎరువు నీరు లాంటి. మన శరీరాలు మనకు సహకరించడం లేదు అంటే మనం ఎక్కడో ఒక దగ్గర మొండిగా పట్టుకొని వ్యతిరేక భావనతో, తిరస్కారంతో గట్టిగా ఉన్నాము అని అర్థం. ఈ శరీరానికి ఏదీ లేదు అని అంటే మన లోపల ఏమీ లేనట్టే. ఈ దేహంలో ఎంతైతే ఉందో ఈ సృష్టిలో అదే ఉంది. ఇందులో లేకుండా బాహ్య ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడ ఏమీ లేదు. అందుకని ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ మన దగ్గరికి రావాలి అని అంటే మన నుంచి లోపల దుర్గుణాలు, దుర్లక్షణాల వల్ల వచ్చే దుర్గంధం వల్ల దూరంగా వెళ్తారు. నా లోపల ఈ బలహీనత ఉంది, ఈ లోపం ఉంది, నేను మార్చుకోవాలి, వదులుకోవాలి అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అది రిలీజ్ అయ్యే ఎనర్జీస్ లోపల డెవలప్ అవుతాయి. అప్పుడే ఆ మాస్టర్స్ మన దగ్గరకు వస్తారు. మనం మారకుండా వాళ్ళు వచ్చి చేయాలంటే ఎవరో చేయరు. మరి ఇప్పుడు ఎవరు మారాలి, ఎవరు మార్చుకోవాలండి? చెప్పండి.
ఎవరికి వారుగానే మారాలి. చాలామంది చెప్తుంటారు, అబ్బో మా ఇంట్లో ఇదండి అదండి, అలా ఉన్నారండి ఇలా ఉన్నారండి అంటారు. ఎవరైతే బయటికి చెప్తారో వాళ్ళ లోపల లోపం ఉంటుంది. కంప్లైంట్ చేశారంటే వాళ్ళ లోపలే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేదు. ఎదుటివారి వల్ల మనకి సమస్య కలుగుతుంది అని అంటే మనలో లోపం తప్ప బయట ఎక్కడా లేదు. మనం తీసుకునే దానిలో, చూసే దృష్టిలో ఉంది. దృష్టి మారితే దృక్పథం మారుతుందా లేదండి? మరి దృష్టి లోపమా సృష్టి లోపమా? ఏ భావనతో చూస్తే అలాగే కనపడుతుంది. అవునా కాదండి? ఇప్పుడు భావాలు మార్చుకోవాల్సిన అవసరం ఎవరిదండి? ఏ భావన పెట్టుకొని మనం లోపల స్పందిస్తూ ఉంటామో, అనుభూతి చెందుతూ ఉంటామో అలాంటి ఎనర్జీసే మన లోపల డెవలప్ అవుతాయి. అలాంటి శక్తి విడుదలవుతుంది, అలాంటి రసాయనాలే విడుదలవుతాయి. మనం కొన్ని బ్లాక్స్ పెట్టుకుంటే మన రక్తం ద్వారా, మనం తీసుకునే శ్వాస ద్వారా లోపలికి వెళ్ళే ప్రాణశక్తి గుండె నుంచి విడుదలైన రక్తంతో కలిసి 65,000 మైళ్ళ దూరం తిరగాలి ఈ దేహంలో. కొన్ని పరిధుల్లో మనం చిక్కుకొని ఉన్నప్పుడు కొన్ని అవయవాల భాగాలకి ఈ ప్రాణశక్తి అందదు. ఏ భాగానికైతే ప్రాణశక్తి అందదో ఆ భాగంలో జబ్బు కూడు కట్టుకొని ఉంటుంది. ఆ గూడు కట్టుకొని ఉన్నది కరిగిపోవాలని అంటే ఓపెన్ మైండ్తో ఉండి శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు ఈ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళే ప్రాణశక్తి, ఈ రక్తం రెండూ కలిసి ఈ దేహం నకసిక పర్యంతం అంతా తిరుగుతుంది. ఆ మలినాలను మళ్ళీ నిశ్వాస ద్వారా బయటకు వదిలేస్తుంది. మరి లోపలకు ఉన్న వాటిని బయటికి పంపించుకోవాలంటే మనం ఓపెన్ మైండ్తో ఉంటేనే బయటికి వెళ్తాయి. ఓపెన్ మైండ్ లేకుండా ఉంటే లోపల స్టోరేజ్ పెరుగుతుంది. స్టోర్ రూమ్లో అన్ని వస్తువులు వేస్తుంటే ఏమవుతుందండి? స్టోర్ రూమ్ నిండుతుందా లేదా? అప్పుడు ఇది కూడా స్టోర్ రూమ్ అయిపోతుంది. ఆ స్టోర్ రూమ్లో ఎన్ని వచ్చి చేరతాయండి? అవే జబ్బులు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం భాస్కర్ గారికి, గట్టిగా. పితామహ పత్రిజీకి, హాస్టల్ మాస్టర్స్ అందరికీ. ఫ్రెండ్స్, మనం మారాలి అని కోరుకుంటే జీవితం మారుతుంది. మన ఆలోచనలు మార్చుకుంటే జీవితం మారుతుంది. మన లోపాలను మనం గుర్తిస్తే లోపం పోతుంది. ముందు ఐడెంటిఫై చేయాలి, నేను ఇక్కడ మారాలి. అది గుర్తించినంత వరకు మనలో మార్పు అనేది రాదు అక్కడ. సో మారే కొలది జీవితం మారుతుంది, ఆరోగ్యం మారుతుంది, ఇంకా ఆరోగ్యంగా తయారవుతాం, ఆనందంగా ఉంటుంది జీవితం. మరి మన భావాల వల్ల, మన ఆలోచనల వల్ల, మన దృక్పథాల వల్ల, సరికాని ఆలోచనలు, సరికాని దృక్పథాలు, భావాల వల్ల మనలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడతా ఉంటాయి. అవి మార్చుకునే కొలది బ్లాక్స్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. మరి మన జ్ఞానం పెరిగే కొలది ఆ బ్లాక్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. ధ్యానము ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా ముక్తి వస్తుంది. ధ్యానము ద్వారా జ్ఞానము, ధ్యానము ద్వారా ముక్తి కాదు, గుర్తుంచుకోండి. ధ్యానం ద్వారా ముక్తి కాదు, ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి. సో మనం ధ్యానం అనేది శక్తితో మనం మారే కొలది మన జీవితంలో ముక్తి అనేది ఏర్పడుతుంది, వస్తుంది. ఓకే, ఈరోజు మరి మెడిటేషన్ చేద్దాం. మరి సో మొదటి రోజు, ఈరోజు కొంచెం డెప్త్గా ఆస్ట్రేలియన్ మెడిటేషన్ చేద్దాము. ఎక్కువ టైం లేదు, అవేర్గా ఉంటే మీకు చాలా ఫాస్ట్గా ప్రాసెస్ జరుగుతుంది. మీకు అవేర్గా ధ్యానం చేయండి. రేపు మార్నింగ్ సెషన్ 10 to 12లో నేను సేత్ విజ్ఞానం మీద నేను క్లాస్ చెప్తాను. రేపు 10 కల్లా ఎర్లీగా వచ్చేస్తే నేను దాని మీద క్లాస్ చెప్తాను. ఈరోజు మొదటి రోజు కాబట్టి మెడిటేషన్ చేద్దాం. ముందుగా మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రి గారిని ఆహ్వానించుకుందాం. మహావతార్ బాబాజీని, సేత్ మాస్టర్ని, గట్టిగా వాళ్ళకి కనబడాలి, సేత్ మాస్టర్ని, ఆయన టీంని, జేసస్ని, బుద్ధ భగవానుడిని, లోక్సాం రాంబాని, హిమాలయ యోగులను, యుక్తేశ్వర గిరిని,
పరమగురు మండలిని, ప్లైడియన్స్ని, ఆర్కుటోరియన్స్ని, సిరియన్స్ని, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ని, పక్షి జాతిని, జంతు జాతిని, వృక్షజాతిని, ఆయుర్వేద వనాలను, ఆయుర్వేద మాస్టర్స్ను, యూనివర్సల్ హాస్టల్ ఆపరేషన్ మాస్టర్స్ని, యూనివర్సల్ హాస్టల్ ఆపరేషన్ థియేటర్స్ని, బ్లడ్ బ్యాంక్స్ని, మెడికల్ డిపార్ట్మెంట్లో అన్ని యూనిట్స్ ఇన్వైట్ చేసుకుందాం. యూనివర్సల్ హాస్టల్ హీలింగ్ మాస్టర్స్ని, యూనివర్సల్ హాస్టల్ డిఎన్ఏ చేంజింగ్ మాస్టర్స్ని, ఏంజల్స్ని, ఆర్కేంజల్స్ని, మీ కుటుంబ సభ్యుల్ని, ఈ పూర్ణాత్మల్ని, ఎవరైతే మాస్టర్స్ మనతో పాటు ధ్యానం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ, ఎవరైతే మాస్టర్స్ ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ, యూనివర్సల్ హాస్టల్ సెక్యూరిటీ మాస్టర్స్ని, లేడీ మాస్టర్ నాడాని, ఆర్కేంజల్ మైకేల్ని ఆహ్వానించుకుందాం. వెంకటేశ్వర స్వామిని, మీకు ఇష్టమైనటువంటి మాస్టర్స్ని కూడా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరో కూడా మధ్యలో ఓకే చెప్పకుండా లేకమాకండి. అటు ఎవరైనా లెగిసే వాళ్ళు ఉంటే ఇప్పుడే లెగిసి వెళ్ళిపోండి, ఎందుకంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయండి, ఇది కంపల్సరీ. మీకు స్విచ్ ఆఫ్ చేసుకుని రాకపోతే పక్క వాళ్ళకి ఇచ్చాను స్విచ్ ఆఫ్ చేయించుకోండి. అది పెద్ద కర్మ అన్నమాట. మంచి డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మన ఫోన్ మోగిందనుకోండి, అది అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ప్రశాంతంగా కూర్చోండి. మీ ఊరు పేరు అన్నీ కాసేపు మర్చిపోయి నేను ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో కూర్చోండి. నేను ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని. ఎవరైనా కౌన్సిలర్స్ ఎవరైనా గ్రూప్లో ఉంటే కనుక వాళ్ళు కాస్త తిరగండి, ధ్యానం చేయకుండా తిరగండి, గైడ్ చేయండి. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా కూర్చుని శ్వాస మీద ధ్యాస. ఫ్రెండ్స్, శ్వాసలోనే అద్భుతం ఉంది. మీరు చక్కగా శ్వాసని ఎక్కడ గమనించగలిగితే అక్కడ గమనించండి. తీసుకునే శ్వాసను, వదిలే శ్వాసను గమనించవచ్చు. రెండు శ్వాసల మధ్యలో ఉన్న గ్యాప్ని గమనించవచ్చు. రెండు శ్వాసల మధ్యలో ఉన్న గ్యాప్ని గమనించవచ్చు. మొత్తం హోల్ ప్రాసెస్ని, తీసుకునే శ్వాసని, వదిలే శ్వాసని మొత్తాన్ని గమనించవచ్చు. లేదంటే పొట్ట దగ్గర అక్కడ గమనించవచ్చు. వీలైనంత వరకు తిన్నంగా కూర్చుంటానికి ప్రయత్నం చేయండి. తలలు వాల్చమాకండి, నిద్రలోకి వెళ్తారు. కంఫర్ట్గా కూర్చుందాం అనుకోమాకండి, చక్కగా కూర్చోండి. పడుకుంటున్నారు కొంతమంది అప్పుడే కుర్చీల్లో. కుర్చీల మీద కాళ్ళు పెట్టొద్దు. కుర్చీల మీద కాళ్ళు పెడితే కాళ్ళు నొప్పులు తగ్గవు. ఎరుకతో ధ్యానం చేద్దాం. మీ లోపల ఏం జరుగుతుంది అనేది గమనించండి. ఒక్కొక్క సంకల్పం నేను చెప్తున్నప్పుడు ఆ సంకల్పం చేసుకున్న తర్వాత మీ లోపల ఏం జరుగుతుంది అనే గమనిక ఉండాలి.
నేను దివ్యాత్మ స్వరూపాన్ని, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనే స్థితిలో ధ్యానం చేద్దాం. ఎట్లయితే ఈ దేహం షట్టును ధరించిందో అట్లాగే మనం ఈ దేహాలను ధరించి వచ్చాం భూమి మీదకి. దేహం వేరే, మనం వేరే. ఆ ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఎరుక అంటే అదే, నేను దేహాన్ని కాదు, ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని అనే ఎరుక ఎప్పుడూ మనకు ఉండాలి. ఒక సంకల్పం చేసుకోండి. నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి. నా ద్వారా ఈ ప్రపంచమంతా ఈ ఆత్మజ్ఞానము, ధ్యానము అందాలి. నా జీవితం ప్రశాంతముగా, ఆనందంగా సాగాలి. ఇది ఎప్పుడు మీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఈ సంకల్పం ఆటోమేటిక్గా మీ ప్రయాణం అటువైపు సాగుతుంది. ఆధ్యాత్మికంగా అత్యున్నతమైన స్థితికి చేరాలి. ఈ ప్రపంచమంతా ఆత్మజ్ఞానము, ధ్యానము అందించాలి. జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలి. చక్కగా శ్వాసను గమనిస్తూ సంకల్పం చెప్పినప్పుడు సంకల్పం అనుకోండి. మీ లోపల ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండండి. హాస్టల్ మాస్టర్స్ అంటే మనం అనుకునే యోగులు, ఋషులు, దేవుళ్ళు. వాళ్ళు హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల వాళ్ళు మనకు కనబడతలేదు. అట్లాగే భౌతికంగా ఏవైతే ఉన్నాయో అన్నీ హాస్టల్గా ఉన్నాయి. హాస్టల్గా సముద్రం ఉన్నాడు, హాస్టల్గా పిరమిడ్స్ ఉన్నాయి, హాస్టల్ ఆయుర్వేద వనాలు ఉన్నాయి. ఒక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన, పూర్ణాత్మ అంటే మన ఆత్మకు తల్లి. దేహానికి తల్లి ఎట్లా ఉందో ఆత్మకు తల్లి పూర్ణాత్మ. నా పూర్ణాత్మ సృష్టించిన హాస్టల్ సాల్ట్ పిరమిడ్ నా తల మీదకి వచ్చి నా తలలో బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవ్వాలి, విడుదలవ్వాలి. ఇక్కడ ఉన్న అపారమైన ఎనర్జీ నా అణువణువులోకి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి పిరమిడ్ వచ్చిందో లేదో చూడండి. పిరమిడ్ కనుక కనబడితే మీకు ఏ కలర్లో ఉందో చూడండి. కనబడని వాళ్ళు ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. మీరు ఎంతగా గమనించగలిగితే అంతగా ప్రాసెస్ జరుగుతుంది. బాహ్య ప్రపంచానికి అసే మర్చిపోండి. వేడిగా ఉందా, చల్లగా ఉందా, సౌండ్స్ వస్తున్నాయా, అన్నీ కాసేపు మర్చిపోండి ఫ్రెండ్స్. ఒక గంట అద్భుతమైన ధ్యానం చేద్దాం. ఒక్క క్షణం కూడా మరుపు రాకూడదు మీకు. అవేర్గా ఉండాలి. ఎంత ప్రాసెస్ జరుగుతుందో ఒక గంటలోనే. బయట ఏ సంబంధం లేదు మనకి బయట విషయాలతో. మన లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. మీ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వండి. నా పూర్ణాత్మతో నేను పూర్తిగా కనెక్ట్ అవ్వాలి. నా పూర్ణాత్మ నుంచి అనుక్షణము నాకు గైడెన్స్ అందాలి. ఈ క్షణం నుంచి నా మనస్సుని, శరీరాన్ని, బుద్ధిని నా ఆత్మ వశం చేస్తున్నాను. నా ఆత్మ
ప్రతి క్షణము నేను ఆధ్యాత్మికంగా, భౌతికంగా అత్యున్నత స్థితికి చేరే విధంగా, ఎంతోమందిని ఆ స్థితికి చేర్చే విధంగా నన్ను నడిపించాలి. ఆత్మకు సరెండర్ అవ్వాలి ఫ్రెండ్స్. మన తల్లి, తండ్రి, దైవం, గురువు అన్నీ మన ఆత్మే. పూర్తిగా ఆత్మకు సరెండర్ అవుదాం. ఇంకొక సంకల్పం చేసుకుందాం. ఈ ఆత్మ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆత్మకు సంబంధించి, వంశాలకు సంబంధించి క్రిమి కీటకాదులను కానీ, పశు పక్షాదులను కానీ, జంతు జాతిని కానీ, వృక్ష జాతిని కానీ, మానవులను కానీ బాధించి ఉంటే, దుఃఖపెట్టి ఉంటే, వారి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉంటే, చూసారా, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుపడి ఉంటే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆస్ట్రల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయ సహకారాలతో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది, మేమందరము చేసిన తప్పులను క్షమించి, ధ్యానానికి సంబంధించిన జన్మలు కోరుకొని ఇక్కడ నుంచి విడుదలవ్వాలి. ఎవరైనా నేను చెప్పేది ఫాలో అవ్వలేకపోతా అంటే, ఇబ్బందిగా ఉంటే ఒకటే అనుకోండి, సార్ ఏది చెబితే దాన్ని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఆ ప్రాసెస్ అంతా కూడా నాలో జరగాలి, నేను ఇక్కడ ఉన్న మాస్టర్స్కి ప్రాసెస్కి పూర్తిగా సరెండర్ అవుతున్నాను అని చెప్పండి. ఈ ప్రాసెస్కి, మాస్టర్స్కి పూర్తిగా సరెండర్ అవుతున్నానని చెప్పండి. పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో నేను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి చేరడానికి నా దేహాలను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్కి, ఆస్ట్రల్ మాస్టర్స్కి అప్పచెప్తున్నాను ప్రాసెస్లు చేయడానికి. సరెండర్ అవ్వండి మాస్టర్స్కి. నేను చెప్తున్న అన్ని సంకల్పాలు సంపూర్ణంగా మల్టీ డైమెన్షనల్ కోణంలో నా అన్ని దేహాలలో జరగాలి. తలలు వాల్చొద్దు, తిన్నంగా ఉంచుకోండి, వీలైనంత వరకు తల. మీతో ఇబ్బంది పడినటువంటి ఆత్మస్వరూపులందరినీ పిలిచి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పండి. వాళ్ళు కనబడకపోయినా వాళ్ళు వచ్చారు అనుకుని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే వాళ్ళు వస్తారు. ఒకవేళ రాకపోయినా టెలిపతిక్గా వాళ్ళకి అందుతుంది మీ క్షమాపణ. అట్లాగే ఈ జన్మలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉన్నా కూడా వాళ్ళని కూడా పిలిచి క్షమాపణ అడగండి. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెడతానికి లేదు ఇక్కడ. మనం చేసిన కర్మలే ఆ ఫలితాలు పొందుతున్నాం మనం. లేదు, మన ఆలోచనలు బట్టి అటువంటి మనుషులను ఆకర్షించాం మనం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. అందుకని క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను కూడా క్షమాపణ చెప్పండి. మీలో ఉన్న ద్వేషాన్ని విడుదల చేయండి. ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళను కూడా పిలిచి క్షమాపణ అడగండి. మీ ఇంట్లోనే ఉండొచ్చు, వాళ్ళు మీ చుట్టాల్లో ఉండొచ్చు.
వాళ్ళు మీ కర్మలు క్లియర్ చేస్తున్నారు. మీరు దాన్ని ఒప్పుకుంటే వాళ్ళలో మార్పు వస్తుంది. ఒక సంకల్పం చేసుకుందాం. ఈ ఆత్మలో ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ కారణానికి సంబంధించినవైనా భయాలు, బాధ, దుఃఖము, ద్వేషము, నెగటివ్ థింకింగు, నెగటివ్ ఎనర్జీసు ఉన్నా అవన్నీ నా ఆత్మ చైతన్యములోని అనంతమైన ఆత్మశక్తి ద్వారా సంపూర్తిగా శాశ్వతంగా విడుదలవ్వాలి. నా నుంచి విడుదలవుతున్నవన్నీ ధ్యానం చేసి కాంతిగా మారాలి. ఫ్రెండ్స్, ఎరుకతో ఉందాం. ఒక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా మూలాధార చక్రం మీద శాశ్వతంగా ఏర్పడి దానిలో ఉన్నటువంటి భయం విడుదలవ్వాలి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి అన్ని లేయర్స్లో ఉన్నటువంటి భయము, అది ఏ జన్మకు ఏ కారణానికి సంబంధించినదైనా పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి. ఇంకా మంచి ఎనర్జీస్ ఉన్నాయి. ఎవరికైనా వైబ్రేషన్స్ కనుక తెలియకపోతా అంటే మీ లాజిక్ మైండ్స్ని వదిలేసేసి పూర్తిగా ప్రాసెస్కి, మాస్టర్స్కి సరెండర్ అవ్వండి. ఒక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా మనోమయ శరీరం మీద, అంటే 4వ శరీరం మీద శాశ్వతంగా ఏర్పడి దానిలో ఉన్నటువంటి గత జన్మల సంస్కారాలు, భయాలు, ద్వేషాలు, కోపాలు, జడ్జిమెంట్సు, నమ్మకాలు డీపర్ లెవెల్ నుంచి, అంటే అట్టడుగు నుంచి పూర్తిగా విడుదలై కాంతిగా మారాలి. ఈర్ష్యాద్వేషాలు, అయిష్టత, పగల ప్రతీకారాలు ఇవన్నీ కూడా మనోమయ శరీరంలో ఉన్నాయి.
అవన్నీ రిలీజ్ చేయండి. అవన్నీ గత జన్మలకు సంబంధించినవి. తలలు వాల్చమాకండి. వీలైనంత వరకు తల తిన్నంగా ఉంచుకోండి, నిద్రలోకి వెళ్తారు. ప్రాబ్లం అంతా మన మనోమయ శరీరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆత్మలో ఆనందమే ఉంటుంది, ప్రేమే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనోమయ శరీరంలోయే. అవన్నీ రిలీజ్ అవ్వాలనుకోండి. అవన్నీ మనే కాదు. మన షర్టు మీద పడిన మరక లాంటి అది మీ మనోమయ శరీరం, మీ షర్టు లాంటిది. దాన్ని క్లియర్ చేయండి. పగ, ప్రతీకారం, ద్వేషం, పట్టింపులు, నమ్మకాలు, భయాలు అన్నీ ప్రతి కణం నుంచి రిలీజ్ అవ్వాలి, విడుదలవ్వాలి. ఆలోచనలు వస్తుంటే శ్వాస గమనించండి. ధ్యానం సరిగా చేయండి. కొంగ జపం చేసినట్టుగా ధ్యానం చేస్తున్నారని చెప్తున్నారు మాస్టర్స్. పర్ఫెక్ట్గా ఇష్టంగా ఆలోచనలు వస్తే శ్వాస గమనించండి. లేనప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో గమనించండి. ఒక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా ఎమోషనల్ బాడీ మీద, అంటే థర్డ్ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడి దానిలో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్, భయం, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ అన్నీ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి. నాలో ఎరుక పెరగాలి, అవగాహన పెరగాలి, సమయస్ఫూర్తి పెరగాలి అని సంకల్పించండి. ఎరుక, అవగాహన, సమయస్ఫూర్తి. అంతర్ప్రపంచంలో ఉన్నటువంటి అవగాహన, ఎరుక, సమయస్ఫూర్తి నా బాహ్య ప్రపంచంలోనికి తో సమన్వయం ఏర్పడాలి. ఈ మనసుతో సమన్వయం ఏర్పడాలి. ఒక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ నా సెకండ్ బాడీ మీద, ఎనర్జీ బాడీ మీద శాశ్వతంగా ఏర్పడి
దానిలో ఉన్నటువంటి 2,72,000 నాడులు క్లీన్ అవ్వాలి. వాటిలో ఉన్న బ్లాక్సే మన అనారోగ్యాలు. వాటిలో ఉన్న చిక్కుముడులన్నీ విడిలిపోవాలి. చక్రాస్ క్లీనింగ్ మాస్టర్స్ని, బాడీస్ క్లీనింగ్ మాస్టర్స్ని ఆహ్వానిద్దాం. ఏడో తలానికి చెందిన ఆర్కుటోరియన్ మాస్టర్స్ని ఆహ్వానించుకుందాం. వాళ్ళని అడుగుదాం. ఆర్కుటోరియన్ మాస్టర్స్ని, నాలో ఉన్న తక్కువ స్థాయి సరికాని ఆలోచన తరంగాలను, శక్తి తరంగాలను తొలగించండి. నా సూక్ష్మ దేహాల్లో ఉన్న సూక్ష్మలోకపు జీవులను తొలగించండి. వాటిలోని చిరుగులను, రంధ్రాలను సరిచేయండి. సూక్ష్మదేహాలకు ఉన్నటువంటి చిరుగులను, రంధ్రాలను సరిచేయండి. నా మెదడు కణాల్లో ఉన్న భయము, దిగులు తొలగించండి. ఎరుకుతూ ఉందాం. సముద్రుణ్ణి ఇన్వైట్ చేసుకుందాం. సముద్రుణ్ణి ఇన్వైట్ చేసుకుని సముద్రుల్లో ఉన్నటువంటి శక్తి, స్థితి, జ్ఞానము మీకు అందాలనుకోండి. మీ 7 శరీరాలు ఆ సముద్రపు వాటర్లో మునగాలి. వాటిలో ఉన్న బ్లాక్స్ కొట్టుకెళ్ళిపోవాలనుకోండి. సముద్రపు వాటర్లో సాల్ట్ వాటర్కి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. దాన్ని ఫీల్ అవ్వండి. మీరు సముద్రంలో స్నానం చేస్తున్నట్లు, దాంట్లో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవ్వండి. చాలా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతుంది. ఆయుర్వేద మాస్టర్స్ని ఎరుకుతూ ఉండండి. హాస్టల్ ఆయుర్వేద మాస్టర్స్ని, ఆయుర్వేద వనాలను ఆహ్వానించుకుందాం.
ఆయుర్వేద వనాల్లో ఉన్న ఔషధ ధాతువులు మీ లోపలికి ప్రవేశించి మీలో ఉన్న బ్లాక్స్ విడుదలవ్వాలి అనుకోండి. మంచి మంచి స్మెల్స్ వస్తాయి, గమనించండి. మంచి మంచి సువాసనలు వస్తాయి, గమనించండి. ఫ్రెండ్స్, నాడీ మండలాన్ని శుద్ధి చేసే క్రాప్ సర్కిల్స్ని ఆహ్వానించండి. నాడీ మండలాన్ని శుద్ధి చేసే క్రాప్ సర్కిల్ని ఆహ్వానించండి. క్రాప్ సర్కిల్స్ అంటే ఒక ఎన్లైటెడ్ మాస్టర్ యొక్క ఎనర్జీస్. అవి మన సంక్రాంతి ముగ్గులే ఉంటాయి కదా, అట్లా రకరకాల డిజైన్స్లో ఉంటాయి. అవి నెట్లో మీరు చూసుకోవచ్చు. వాటి మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. నాడీ మండలాన్ని శుద్ధి చేసే క్రాప్ సర్కిల్ని ఇన్వైట్ చేసుకుని దాని మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. అట్లాగే మీరు ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదగడానికి అడ్డుపడుతున్న బ్లాక్స్ని క్లియర్ చేసే క్రాప్ సర్కిల్స్ని కూడా ఇన్వైట్ చేసుకుని వాటి మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. పిల్లలు గనక లేకపోతే దానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన క్రాప్ సర్కిల్, తెలివితేటలు కావాలంటే దానికి సంబంధించిన క్రాప్ సర్కిల్. సో ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన క్రాప్ సర్కిల్స్ ఉంటే వాటిని ఇన్వైట్ చేసుకుని ఆ ప్రాబ్లం గుర్తు తెచ్చుకొని దాని మీద కూర్చొని ధ్యానం చేయాలనుకోండి. దానికి సంబంధించిన బ్లాక్స్ విడుదలవ్వాలనుకోండి. ఒక్కొక్క సంకల్పం చెప్తున్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుంది అనే దాన్ని గమనించండి. మీరు ఎంత గమనిస్తే అంతగా జరుగుతుంది ప్రాసెస్. ఫ్రెండ్స్, ఎరుకుతూ ఉందాం. మీ దేహంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి. వాటిలో ఆత్మలు ఉన్నాయి. ఒక సంకల్పం చేసుకుందాం. నా దేహంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జీవకణాల మీద నా పూర్ణాత్మ సృష్టించిన క్రిస్టల్ పిరమిడ్స్ శాశ్వతంగా ఏర్పడి అవన్నీ ధ్యానం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్పండి. మీ జీవకణాలు ఆరోగ్యంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్,
1051 ఫ్రీక్వెన్సీ కాంతి స్తంభాలని ఆహ్వానించండి మీ మీదకి. 1051 కాంతి స్తంభం ఆహ్వానించండి. దాంట్లో కూర్చుని ధ్యానం చేయాలి అనుకోండి. అది సార్వభౌమాధికార ఎనర్జీ, ఏకత్వపు ఎనర్జీ. అది 1051 కాంతి అంటే అది ఒక ఫ్రీక్వెన్సీ కాంతి. మీ మీద ఒక కాంతి స్తంభం ఏర్పడింది. దాంట్లో కూర్చుని ధ్యానం చేయాలి అనుకోండి. మీ ప్రతి కణంలోకి, ప్రతి అవయవంలోకి ఆ 1051 కాంతి వెళ్ళాలి అనుకోండి. నేను చెప్పుకుంటున్న సంకల్పాలన్నీ సంపూర్ణంగా నాలో జరగాలి అనుకోండి. వస్తున్న ఎనర్జీస్కి అనుగుణంగా వాటిని అందుకుంటానికి అనుగుణంగా నా బాడీ ఫ్రీక్వెన్సీస్ మారాలి అనుకోండి. ఈ చైతన్యం మారాలి అనుకోండి. ఎరుకతో ఉందాం. ఇంకొక సంకల్పం చేద్దాం. నా పూర్ణాత్మ సృష్టించిన హాస్టల్ డైమండ్ పిరమిడ్స్ నా అన్ని చక్రాస్ మీద, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఇవే కాకుండా బాడీలో చిన్న చిన్న చక్రాస్ ఎన్నో ఉన్నాయి. చక్రాస్ అంటే ఎనర్జీ కోడళ్ళు. అవి అన్ని చక్రాస్ మీద డైమండ్ పిరమిడ్స్ శాశ్వతంగా ఏర్పడి వాటిలోని బ్లాక్స్ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి. అవి విడుదల కావడానికి కావలసిన జ్ఞానం నా పూర్ణాత్మ నుంచి అందాలి. ఆ చక్రాస్ అన్ని సరైన సైజులో, సరైన ప్లేసులో ఉండాలి. అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ కావాలి. ఎంతోమంది ఉన్నత కాంతి లోకవాసులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం.
ఫ్రెండ్స్, ఎరుకుతూ ఉందాం. మీ లోపల ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, తక్కువ అనే భావనలు, వాటికి సంబంధించిన ఎనర్జీస్ విడుదలవ్వాలనుకోండి. తక్కువ అనే భావన సంబంధించిన ఎనర్జీస్ విడుదలవ్వాలనుకోండి. ఇక్కడ ఎవరు కూడా ఎవరికన్నా తక్కువ లేరు. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే భగవంతుడు. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు లేరు, ఎవరు తక్కువ వాళ్ళు లేరు. ఎవరి స్థితి వాళ్ళది, ఎవరి పాఠాలు వాళ్ళవి. సో మీలో ఉన్న తక్కువ అనే భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయండి. నేను సరిగా మాట్లాడలేను, అందంగా లేను, నల్లగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఏ పని సరిగా లేదు, చేయలేను, అందరూ నన్ను అవమానిస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, అవన్నీ రిలీజ్ చేసేయండి. మీ దివ్యత్వమే మీకు ఇవ్వబడిన గొప్ప బహుమానం. మీ మాటే, మీ సంకల్పమే, మీ ఆలోచనే మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రం. ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, అట్లాగే అపరాధ భావనలు, తప్పు చేశారనే భావన విడుదల చేయండి. మీరు ఏ తప్పు చేయలేదు. మీకున్న జ్ఞానాన్ని బట్టి, అప్పుడున్న జ్ఞానాన్ని బట్టి మీరు అట్లా ప్రవర్తించారు. సో తప్పు చేశారనే భావాలను విడుదల చేయండి. ఇప్పుడు అట్లా చెయ్యరు మీరు. అప్పుడున్న జ్ఞానం అది. 1వ తరగతి పాట 1వ తరగతి జ్ఞానమే ఉంటుంది. 10వ తరగతి వాళ్ళకి 10వ తరగతి జ్ఞానం ఉంటుంది. మరి తప్పెక్కడ, ఎవరు ఎక్కువ? సో అపరాధ భావాలను విడుదల చేయండి. ఇవన్నీ మీ ఎనర్జీని లాగేస్తాయి. నాలో ఉన్న అపరాధ భావనలన్నీ విడుదలవ్వాలి. నేను తక్కువ చేసుకుంటున్నటువంటి ఆలోచనలు, భావాలు విడుదలైపోవాలి అని చెప్పండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి అంటే మీరు ఎంతో ధైర్యవంతులని అర్థం. మీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయంటే మీరు ఎంతో ధైర్యవంతులని అర్థం, ఎంతో సాహసవంతులని అర్థం. మీరు వాటిని మీరు డిజైన్గా తెచ్చుకున్నారు తొందరగా ఎదగడం కోసం మీరు. సో మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా మీరు ఎవరిని ప్రేమించలేరు. నా శరీరాన్ని, నా దివ్యత్వాన్ని, నా జీవితాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నానని చెప్పండి. నా శరీరాన్ని, నా దివ్యత్వాన్ని, నా జీవితాన్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నానని చెప్పుకోండి. ఎన్నో బ్లాగ్స్ రిలీజ్ అవుతాయి మీకు. అవే చాలా మందిలో ఉంటాయి. అవి గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్, ఎరుగుతూ ఉండండి. మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏదైతే మేజర్ సమస్య అనుకుంటున్నారో 1 కానీ 2 కానీ గుర్తు తెచ్చుకోండి. ఒక సంకల్పం చేసుకోండి. ఈ సమస్యకు సంబంధించి గత జన్మలలో నేను ఎటువంటి కర్మలు చేస్తున్నా, గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎటువంటి కర్మలు చేస్తున్నా ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది నన్ను క్షమించి విడుదలవ్వాలి. ఆ సమస్యకు సంబంధించిన బ్లాక్స్ నా నుంచి విడుదలవ్వాలి.
ఎరుకతో ఉందాం. ఇంకొక సంకల్పం చేసుకుందాం. నా పూర్ణాత్మ సృష్టించిన ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్స్ నా అన్ని శరీరాల మీద శాశ్వతంగా ఏర్పడి, నా 7 శరీరాల మీద శాశ్వతంగా ఏర్పడి, వాటిలో ఉన్న బ్లాక్స్ ఎప్పటికప్పుడు విడుదలవ్వాలి. అవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఆ శరీరాలన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వాలి. నేను ఉన్నత శరీరాల స్థితిలో ఈ భూమి మీద పనిచేయాలి. బ్లాక్స్ అంటే మనం 2వ తరగతి నుంచి 3వ తరగతికి వెళ్తాం ఫ్రెండ్స్. అప్గ్రేడ్ అవుతున్నాం అంతే. ఎరుకతో ఉందాం. ఫ్రెండ్స్, నేను ఒక ప్రాసెస్ చెప్తాను, అది మీ మనస్సులో చేయండి. మీరు కూర్చున్న ప్లేస్లోనే ఒక చిన్న కదలిక ఇవ్వండి. మెలకుగా ఉన్నాను అనే గుర్తుకి చిన్న కదలిక. బ్రహ్మాండ కాంతి లోకాల నుంచి తెల్లని కాంతిని ఇన్వైట్ చేసుకోండి. మీ తల మీదకి బ్రహ్మాండ కాంతి లోకాల నుంచి తెల్లని వెలుగుని మీ తల మీదకి ఆహ్వానించుకోండి. ముందు దాన్ని ఊహించండి, తర్వాత అది నిజమవుతుంది. మీ తల భాగమంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతుంది. తల పై భాగం నిదానంగా కాంతి మీ లోపలికి వస్తుంది. మీ నుదురు భాగంతో కూడా వెలుగుతో నిండుతుంది. చిన్న మెదడు, పెద్ద మెదడు, అక్కడ ఉన్న ప్రతి సెల్లు కూడా, ప్రతి కణము కూడా వెలుగుతో నిండుతోంది. వాటిలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా కాంతిగా మారిపోతున్నాయి. ఇంకా వెలుగు కిందకు వస్తుంది, మీ కళ్ళ వరకు వచ్చింది. మీ కళ్ళలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా వెలుగుగా మారుతున్నాయి. ప్రతి సెల్లులోకి కాంతి వెళుతుంది. ఈ కాంతి మీ 7 శరీరాల్లోకి వెళుతుంది. వెళ్ళాలి అనుకోండి 7 శరీరాల్లోకి సైమల్టేనియస్గా. ఇంకా వెలుగు కిందకు వచ్చింది. మీ ముక్కు, చెవులు, నాలుక, చర్మము అంతా కూడా వెలుగుతో నిండుతుంది. మీ చెవుల్లో ఉన్న బ్లాక్స్ అన్నీ కాంతిగా మారుతున్నాయి. మీ నాలుక మీద ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా కాంతిగా మారుతున్నాయి. ముక్కు, మీ తలంతా కూడా పూర్తి కాంతితో నిండిపోతుంది. ఆ వెలుగు ఇంకా కిందకు వస్తుంది. మీ కంఠం వరకు ఆ వెలుగు వచ్చింది. మీ కంఠంలో ఉన్న దురద, ఇచ్చింగ్ సెన్సేషను, థైరాయిడ్ ప్రాబ్లం అన్నీ కూడా కాంతిని స్వీకరించి కాంతిగా మారుతున్నాయి. ఇంకా వెలుగు కిందకు వస్తుంది. మీ గుండెల వరకు వచ్చింది. మీ చేతులు, అరిచేతులు, వ్రేళ్ళు, మీ గుండెల్లో ఉన్న గుబులు, దిగులు అంతా విడుదలైపోతుంది. ఒక తేలికదనం ఏర్పడుతుంది అక్కడ.
ఇంకా ఆ వెలుగు కిందకు వస్తుంది. మీ బొడ్డు వరకు కాంతి వచ్చింది. చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, హార్టు అంతా కాంతి నిండుతున్నాయి. మీ వెన్నెముక ఈ పంతా కూడా కాంతి నిండుతుంది. ఆ వెన్నెముకలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అక్కడ ఉన్న పెయిన్ అంతా రిలీజ్ అవుతుంది. ఇంకా వెలుగు ఇంకా కిందకు వస్తుంది. మీ తొడల వరకు వచ్చింది. మీ కాళ్ళలో ఉన్న పెయిన్స్ అన్ని విడుదలవుతున్నాయి. ఇంకా వెలుగు కిందకు వస్తుంది. మీ మోకాళ్ళలో ఉన్న పెయిన్స్ అన్ని విడుదలవుతున్నాయి. ఇంకా వెలుగు కిందకు వస్తుంది. మీ కాలి మడాలు, పిక్కలు, అక్కడున్న నొప్పులన్నీ విడుదలవుతున్నాయి. అరికాళ్ళు మంటలు విడుదలవుతున్నాయి. పూర్తి కాంతితో నిండిపోయింది మీ బాడీ అంతా కూడా. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకెక్కడన్నా అనీజీనెస్ ఉంటే కనుక, ఇబ్బంది ఉంటే అక్కడికి కాంతిని పంపించండి. ఇప్పుడు ఆ కాంతి బయటకు వస్తుంది. మీ చుట్టూతో కూడా ఒక గోళంలాగా ఏర్పడుతుంది కాంతి. ఒక కాంతి గోళంలో మీరున్నారు. ప్లైడియన్స్ని ఆహ్వానించండి. వాళ్ళని అడగండి. ప్లైడియన్స్ని కాంతిని స్వీకరించి, నిలుపుకొని, విశ్లేషించి, ఉపయోగించి సర్వులకు పునఃప్రసారం చేసే యంత్రాంగం నాలో నిర్మితం కావాలి. కాంతిని స్వీకరించి, నిలుపుకొని, విశ్లేషించి, ఉపయోగించుకొని సర్వులకు పునఃప్రసారం చేసే యంత్రాంగం నాలో నిర్మితం కావాలి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా నా ద్వారా కాంతి ప్రసారాలు జరిగి వాళ్ళ చైతన్యంలో మార్పు రావాలి. ఇప్పుడు ఆ కాంతిని మీ ఇంటికి పంపించండి. మీ ఇంటికి వెళ్ళాలనుకోండి కాంతి. మీరు ఒక కాంతి గోళంలో ఉన్నారు. ఆ కాంతిని మీ ఇంటికి పంపించండి. మీ ఇల్లంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. చూడండి మీ ఇంట్లో ఎక్కడ కాంతి ఉందో, ఎక్కడ కాంతి లేదో మీకు తెలుస్తుంది. మీకు ఇంటి ప్రాంగణం అంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. మీ కుటుంబ సభ్యులకు పంపించండి కాంతిని, మీ బంధుమిత్రులకు. మీ శత్రువులకు పంపించండి కాంతిని.
కాంతిని ఇంకా స్ప్రెడ్ చేయండి. ఈ ప్రాంగణం అంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. ఈ పిరమిడ్ ప్రాంగణం అంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. ఇంకా కాంతిని ఎవరైతే ఈ పిరమిడ్ కోసం వర్క్ చేయాలో, ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సేవ చేయాలో వాళ్ళందరికీ కాంతి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా మేల్కోవాలి అని సంకల్పించండి. ఆ కాంతిని మీ గతానికి పంపించండి. మీ గతమంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. గతాన్ని నేను అంగీకరిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా ఏదైతే జరిగిందో దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎన్నో సరికాని గతాలు ఉండొచ్చు మీకు, కానీ అవన్నీ కూడా మనం నేర్చుకోవటం కోసం మనం సృష్టించుకున్నాయి. అంటే మనకు సరైనటువంటి జ్ఞానం లేకపోవడంలో సృష్టించుకున్న గతాలు. వాటిని అంగీకరిద్దాం. అంగీకరించి ఆ గతమంతా కూడా కాంతితో నిండాలని చెబుదాం. గతానికి సంబంధించినటువంటి గాయాలు, మచ్చలు అన్నీ ఆ కాంతితో నిండిపోవాలి. అవి కూడా కాంతిగా మారాలి. అట్లాగే మీ భవిష్యత్ అంతా కూడా కాంతితో నిండాలని చెప్పండి. మీ ఫ్యూచర్ అంతా కూడా కాంతితో నిండాలి. సో ఆ కాంతిలోనే ఉండండి ఒక నిమిషం. ఫ్రెండ్స్, జీసస్ని ఆహ్వానించుకుందాం. బుద్ధ భగవానుడిని, పత్రిసారిని ఆహ్వానిద్దాం. జీసస్లో ఉన్న ప్రేమతత్వాన్ని, బుద్ధుడిలో ఉన్న కరుణాతత్వాన్ని, పత్రిసారిలో ఉన్న ప్రేమ, కరుణ ఎనర్జీస్ని ఆహ్వానించుకుందాం. నీ అణువణువు కూడా ఆ ప్రేమ, కరుణ ఎనర్జీస్తో నిండిపోవాలని చెప్పండి. ఈ సృష్టినంతా ప్రేమించే ప్రేమతత్వం, కరుణతత్వం మనలో ఉన్నాయి. మీ నుంచి ఆ ప్రేమ, కరుణ ఎనర్జీసు ప్రతి జీవరాశికి వెళ్ళాలి అనుకోండి. దాన్ని ఫీల్ అవ్వండి. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా నా ద్వారా ఈ ప్రేమ, కరుణ వైబ్రేషన్స్ విడుదలవ్వాలి అని చెప్పండి.
ఫ్రెండ్స్, ఎరుకుతూ ఉందాం. ఎన్నో లోకాలు ఉన్నాయి. పిరమిడ్ లోకాలు, మహాలోకాలు, జనలోకాలు, తపోలోకాలు, సత్యలోకాలు. వాటిలో సత్యలోకాలు చాలా హయ్యర్ ఎనర్జీస్లో ఉన్నాయి, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి. ఆ సత్యలోకాల ఎనర్జీస్ని ఆహ్వానించుకుందాం. అవి గోల్డెన్ కలర్లో ఉంటాయి, ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉంటాయి. మీ అణువణువు కూడా ఆ సత్యలోక ఎనర్జీస్తో నిండిపోవాలి అని చెప్పండి. మీ అణువణువు కూడా ఆ సత్యలోకం ఎనర్జీస్తో, గోల్డ్ ఎనర్జీస్తో నిండిపోవాలని చెప్పండి. ఈ ప్రాంగణం అంతా కూడా గోల్డ్ ఎనర్జీస్తో నిండిపోవాలని చెప్పండి. భవిష్యత్తులో పిరమిడ్ నిర్మాణంలో ఉన్న ప్రతి మూమెంటు కూడా, ప్రతి క్షణము కూడా గోల్డెన్ ఎనర్జీస్తో నిండాలి అని చెప్పండి. పిరమిడ్ వైశిష్ట గౌతమి మహాపిరమిడ్ నిర్మాణంలో ఉన్న ప్రతి మూమెంటు కూడా, ప్రతి క్షణము కూడా గోల్డెన్ ఎనర్జీస్తో నిండాలి. అత్యంత సునాయాసంగా, అత్యద్భుతంగా పిరమిడ్ నిర్మాణం జరగాలి. మీ భవిష్యత్ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్తో నిండాలని చెప్పండి. మీ భవిష్యత్ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్తో నిండాలని చెప్పండి. Last 5 minutes. Last 3 minutes. Last 3 minutes. Last 2 minutes. రిలాక్సేషన్ ఎనర్జీస్ ఇన్వైట్ చేసుకుని మీ బాడీ అంతా కూడా పూర్తిగా రిలాక్స్ అవ్వాలని చెప్పండి. మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. లాస్ట్ 1 minute.
ఎవరైతే కౌన్సిలర్స్ ఇప్పుడు దాకా ధ్యానం తిరిగారో వాళ్ళంతా స్టేజ్ మీదకి రండి. Thirty seconds. Okay. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెరుద్దాం. మరి ఈ ప్రాసెస్ చేసినటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికీ గట్టి క్లాప్స్ చేసుకుందాం. ఎంతోమంది మాస్టర్స్ హాస్టల్ ఎనర్జీస్కి, హాస్టల్ పిరమిడ్స్కి, పత్రి సార్కి, మనందరికీ కూడా మన నుంచి విడుదలైన ఎనర్జీస్ కూడా సో వైష్ణవ గౌతమి మహాపిరమిడ్కి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి రేపు 10 గంటలకల్లా సేతు విజ్ఞానం మీద క్లాస్ ఉంటుంది. మరి ఎర్లీగా రండి. చాలా లేటుగా వచ్చారు వాళ్ళ 10:30 కూడా పూర్తిగా రాలేదు. సో షార్ప్గా 10 వస్తే మీరు ఎంత టైం ఇస్తే అంత టైం నేను చెప్తానికి ఉంటుంది. ఓకేనా? మీరు మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు మంజుల, మా తాడేపల్లిగూడెం. ఈ హాస్టల్ హీలింగ్ సర్జరీస్ వర్క్షాప్ ప్రతి ఒక్కరి లోపల ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఈరోజు గమనించింది ఏంటంటే ఇంకొంచెం ఎరుకుతో ధ్యానం చేయాలి. రేపు సేత్ సబ్జెక్ట్ ఇచ్చేటప్పుడు కానీ, గైడెడ్ మెడిటేషన్ చేసేటప్పుడు కానీ ఇంకొంచెం ఎరుకుతో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీ లోపల జరిగేదాన్ని మీరు గమనించగలుగుతారు. మన ఆత్మ స్థితులు అందుకోవడానికి ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సెషన్స్ ద్వారా తొలగించబడతాయి. ఎంతమంది వేడిగా ఫీల్ అయ్యారు? మీ లోపల పూర్తిగా ఎప్పుడైతే మీ ఆత్మతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటారో, మీతో మీరు కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తూ ఉంటారో ఆ వేడిని కూడా మీరు ఫీల్ అవ్వరు. ఆ వేడి కూడా మీకు చల్లదనంగా అనిపిస్తూ ఉంటుంది. అంతటి అనుభూతి ధ్యానం ద్వారా పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు తులసి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈ హాస్టల్ హీలింగ్ సర్జరీ వర్క్షాప్ అనేది నా జీవితంలో ఒక కలికితురాయండి. ధ్యానం అనేది అందింది. ఒక నెల రోజుల లోపలనే ఈ హాస్టల్ హీలింగ్ సర్జరీ వర్క్షాప్లో మిరాకిల్స్ చూడడం జరిగింది. అంతవరకు మా హస్బెండ్కి షుగర్ ఉంది. కానీ ఈ 6 hours హాస్టల్ హీలింగ్ సర్జరీ వర్క్షాప్లో అటెండ్ అయిన వెంటనే షుగర్ అనేది నార్మల్కి వచ్చేసిందండి. అప్పటి నుంచి ఇంకా మెడిసినే వేసుకోలేదు ఆయన. ఇప్పటికీ